దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఉన్న చోట తరలొచ్చండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొక మారు నీ సన్నిధిలోనికి మమ్ములు మేము తగ్గించుకొని, ఇదిగో నీవేమి మాట్లాడనై ఉన్నావో ఆ సంగతులు వినుటకు ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉన్నాము. కీర్తనలో తోడుగా ఉండినారు, కృతజ్ఞతలు. వాక్య భాగంలో కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజంగానే మేము ఎదుగుటకు, మాలో జీవం ఉత్పత్తి ఏ రీతిగా మేము ప్రయాణం చేయాలో, ఏ రీతిగా ప్రభా మా సిద్ధపాటు ఉంటే మేము మీ యొద్దకు మమ్మల్ని చేర్చుతున్నదో ఆ సిద్ధపాటు అంతటిని కూడా ప్రభా నీ వాక్యం ద్వారా మా పట్ల మీరు కలిగింపచేయండి. బోధింపదగిన ఆత్మ నాకు, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ సంగతులు గ్రహించినట్లుగాను తమను తమ అన్ని విషయాల్లో కూడా ప్రభువైనా శుచి చేసుకొని సిద్ధపరచుకోబడినట్లుగా కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. యేసు ప్రభు వారు లోకంలోనికి వెళ్ళినటువంటి అనేకమైన ఆత్మలను గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యంగా అబద్ధమును మోసుకొని వెళ్ళొచ్చినటువంటి కొన్ని ఆత్మలు ఉన్నవి. ఈ ఆత్మలు అవి ఏ ఏ ఫలాలు ఉత్పత్తి చేస్తాయో ఆ ఫలాలను బట్టి మీరు చాలా సునాయాసంగా సులువుగా గుర్తుపట్టవచ్చని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే వారి నోటి నుండి అబద్ధమే బయలువెళ్తుంది, సత్యం మాట్లాడలేరు. వారు చేసే క్రియలన్నీ కూడా వాక్య విరుద్ధంగానే ఉంటాయి. యేసు ప్రభువు చెప్పినట్టుగా నోట పడున్నది ఏ మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి నుండి బయటకు వచ్చేది, హృదయంలోంచి బయటకు వచ్చేది మాత్రమే ఒక వ్యక్తిని అపవిత్రపరిచేది. హృదయంలో నుంచి బయటకు వచ్చినటువంటి దాన్ని చూసినప్పుడు పరిశీలనాత్మకంగా మనం కొంత గమనించే ప్రయత్నం చేస్తే అత్యంత సునాయాసంగా ఆ వ్యక్తిలో ఉండే ఆత్మ ఏమైనదో గ్రహించగలుగుతాం. ఏ చెట్టు అయినా అంతే. ఏ వ్యవసాయకుడు కూడా నేను విత్తబోయే విత్తనము ఎలాంటి ఫలాలు ఇవ్వబోతుందో తెలియకుండా ఏ ఒక్కడు విత్తనాలు విత్తడు. విత్తనాలు విత్తే ముందు ఓహో ఇది ఇలాంటి దిగుబడి ఇస్తుందా, ఈ స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుందా, ఈ రకమైన ఫలాలు ఇస్తుందా అని అది ఉత్పత్తి చేయబోయే దాని గురించి అవగాహన కలిగి విత్తనాలు నాటుతాడు ఎప్పుడు కూడా. అట్లాగే దేవుడు లోకంలోనికి బయలువెళ్ళినటువంటి ఆత్మలను గురించి పట్టుకోవడానికి అనేక దశల వారీగా కొన్ని చెక్ పోస్టులు పెట్టాడు. ఒక చెక్ పోస్ట్ దగ్గర మిస్ అయినా మరో చెక్ పోస్ట్ దగ్గర దొరకాల్సిందే. ఒక చోట ఆ ఆత్మ ఉత్పత్తి చేసే కార్యాలు మనం పట్టుకోలేకపోయినా మరొక చోట తప్పక దొరకవలసిందే. ప్రైజ్ ది లార్డ్. ఈ గూఢాచారి ఫేసులు తీసేయండి. ఆరాధన స్థలాల్లోకి వచ్చినప్పుడు ఎక్కడైనా తప్పు చెప్తే దొరకబడదామన్నట్టు ఫేసులు పెట్టడాలు కానీ, ఏదో చెస్ గేమ్ ఆడినప్పుడు పెట్టినట్టుగా అని చూసుడు కానీ ఇది వద్దు. ఇది ఆరాధన. ఇక్కడ వాక్యాన్ని బట్టి ఆనందించాలా. ప్రభు మనతో ఏం మాట్లాడడం దాన్ని వినుటకు స్వీకరించటకు సిద్ధ మనసు ఉండాలి. ఇది రాసుకునేది జ్ఞానయుక్తంగా నేర్చుకునేది తప్పులు ఎత్తుకాల్సింది తర్వాత యూట్యూబ్లో వీడియో పెట్టుకొని వెతుక్కోవాలి. ఇక్కడ నిమ్మలంగా ఉండి
ఓ ఇద్దరు ముగ్గురు పక్కన ఆమె అంటూనే ఉంటారు, అయినా నేను అన్నా. ఎందుకు కదా చూపది? 3 ఏళ్ళు చూస్తూనే ఉన్నారు కదా, కొత్తగా పరిశీలించేది ఏముంది దాంట్లో? వాక్యములను ఆనందించేటువంటి రీతిలో ప్రవర్తన కనిపించట్లే. మీరు గ్రీసు దేశస్తుల మాదిరిగా జ్ఞానం వెంబడి ప్రజలుగా మీరు ఉండకండి. జ్ఞానం ఒక భాగం, జ్ఞానం మాత్రమే భాగం కాదు. బెరయ లాంటి వారు కూడా పౌలు గారు చెప్తుంటే విన్నారు. పౌలు గారి దగ్గరనే అక్కడనే ఉండు అని చూడలే, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నారు వాళ్ళు. కరెక్టేనా? మిమ్మల్ని వీరు ఇక్కడే చెక్ చేసినట్టున్నారు, ఇక్కడ అన్నట్టు. ఎందుకంత పరిశీలనాత్మకమైన చూపు? ఇది రికార్డెడ్గానే ఉంటుందిగా. ఇప్పుడు ఒక మాట పలికి నేను అట్లా అనలేదు అనడానికి వీల్లేదు. కానీ అంటే మీరు ఎందుకో ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మలో ఆనందించేటి గుంపుగా మీరు లేరు, నేర్చుకునేటి గుంపుగా మీరు ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు పోల్చుకుంటున్నారు. కానీ ఎందుకో వాక్యమును బట్టి, ఆరాధన బట్టి, ఆత్మను బట్టి ఆనందించే ప్రజలుగా మనం కనబడట్లే. మిమ్మల్ని ఆనందింపజేయడానికి నేను 100 ఉదాహరణలు చెప్పినప్పుడు అప్పుడు కొంత ఈ బయట ప్రపంచంలో నుంచి బయటకు వచ్చి కొంత ప్రత్యేకమైన ఆత్మలోకి వెళ్తున్నారు. ఇట్ ఈస్ టేకింగ్ ఎ లాంగర్ టైం. నిజం చెప్పండి, గంట టైం పడుతుంది. ఒక గంట అయిన తర్వాత గంట అంటే సెకండ్ హాఫ్కి అప్పుడు ఆత్మవశులు అవుతున్నారు. పాటలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడంలా. దయచేసి మీరు వాక్యంలో ఆనందించండి. ప్రభువు మాట్లాడుతున్న మాటలు స్వీకరించండి. ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు యూట్యూబ్లో ఉన్నాయిగా, మళ్ళీ దొరుకుతాయిగా. అప్పుడు భూతత్వం పెట్టి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించండి, చూడండి, పర్వాలే. ఇప్పుడు మాత్రం ఆనందించండి. ఇక్కడికి పోతే ఆనందించకుండా గమ్మున కూర్చొని ఇక్కడ ఎందుకు రావడము? ఇంట్లో కూర్చొని ఫోన్లో పెట్టుకుని వింటే అయిపోద్దిగా. దానికోసం రాలేదు మనం ఇక్కడికి. ఇక్కడ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చాం. ప్రభు నామంలో సమకూర్చబడే ప్రతి సమూహాన్ని ప్రవక్త గారు ఇట్స్ ద రియల్ కమ్యూనియన్ అంటాడు. నిజమైన కమ్యూనియన్ అంటే ఒకరు మాట్లాడేది కాదు, ఇరుపక్షాల మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలి, మనం ఇరువురం ప్రభు గురించి మాట్లాడాలి. అది కదా నిజమైన కమ్యూనియన్, సహవాసము. అది జరగాలి ఇక్కడ. నేను ఇక లెక్చర్ ఇవ్వట్లే, లెక్చర్ ఇచ్చే బోధనలు ఉంటాయి, అది బాగానే ఉంటాయి. అప్పుడు వేరే భవిష్యత్తులో వస్తాయి అవి. ప్రస్తుతానికి ఇంటరాక్టివ్గా ముందుకు వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. మంచిది. చెట్ల విషయంలో కూడా అంతే. ఏ వ్యవసాయకుడు కూడా తను విత్తుతున్న విత్తనము ఏ ఫలాలు ఫలించబోతుందో తెలియకుండా ఎవ్వరు విత్తడానికి ఇష్టపడరు. అన్నీ తెలుసుకుని విత్తడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఫలాలను బట్టి మాత్రమే చెప్పొచ్చా? ఫలాలను బట్టి చెప్పొచ్చు. ఫలముల కంటే ముందే ఉన్నటువంటి అనేకమైన చెక్ పోస్టులుగా పెట్టబడిన ఒక ఆత్మలోంచి ఉత్పన్నమయ్యేటువంటి దశలను బట్టి ఈజీగా చెప్పొచ్చు ఆ వ్యక్తిలో ఉండే ఆత్మ ఏంటో. కానీ నిజం చెప్పాలంటే కొన్ని మార్లు ఫలాలను బట్టి చెప్పాలని ప్రయత్నం చేసిన తప్పటడుగు పడే అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, పొరపాటు చేశాడు, నీ కంటపడ్డాడు, నువ్వేమంటావు? దేవుని బిడ్డలు తెలియదు చేస్తారు, ఆత్మ ఉంటే ఎందుకు ఇలా చేస్తారు, బీజం ఉంటే ఎందుకు ఇలా జరుగుద్ది, నిజంగానే దేవుడి సంబంధాలు ఎందుకు ఇలా జరుగుద్ది అన్నట్టుగా వెంట తీర్పు తెచ్చేస్తాము. కానీ లా ఆఫ్ కాంట్రాస్ట్లో ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. వాళ్ళు పరిపూర్ణలు అయ్యేలోగా అప్స్ డౌన్స్ అందరికీ ఉంటాయి. మనం చూసే సమయానికి ఎదుటి వ్యక్తి యొక్క డౌన్లో చూసామనుకో, ఇక మా వ్యక్తిలో ఆత్మ లేదంటాం. మనం ఆ వ్యక్తి యొక్క భక్తి విషయాన్ని మనం పూర్తిగా ప్రశ్నిస్తాం. మనం నీ ఎదుట ఒకసారి దేవుడికి ఆజ్ఞా పలకలు పలగొట్టిన మోషే గారిని పెట్టాలా? కరెక్టేనా? మాట చెప్పినా కూడా వినకుండా వేరే దిక్కు ప్రయాణం చేస్తున్న యోనాను చూపించాలా? అనేకమైన సందర్భాలు అబ్రహాం గారు అవ్వచ్చు, ప్రవక్త గారు అవ్వచ్చు, కొన్ని చోట్ల మానవ సహజ తప్పిదాలుగా చేస్తున్న పొరపాట్లను చూస్తున్నప్పుడు ఆ క్రియలను బట్టి కూడా చెప్పడంలో కొన్నిసార్లు తప్పిపోతాం మనం. కానీ దానికి ముందు ఉన్న దశలు చాలా ప్రాముఖ్యమైనవి. దాన్ని బట్టి ఆ ఆత్మ ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం. కానీ అంశంలోకి ముందుకెళ్ళడానికంటే ముందుగా ప్రవక్త చెప్పిన ఒక మాట మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో తెలియకుండా రాదు. అది ఏ కార్యాలు చేయను, అది ఏమైనదో, ఏమి ఉత్పత్తి చేయబడుతున్నదో, ఇవ్వబడ్డానికి గల కారణాలు ఏంటో తెలియకుండా పరిశుద్ధాత్మ రాదు. సో ఈవెన్ బిఫోర్ పరిశుద్ధాత్మను పొందుకోవడానికంటే ముందు కూడా పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదన్న సంగతిని కూలంకషంగా తెలుసుకొని తీరగలగాలి. అంటే ఏంటిది, పొందుకోవడం ఎలా,
పొందుకోవడానికి మనకు అడ్డుగా ఉండేటివి ఏంటి, వచ్చినప్పుడు ఏం ఉత్పత్తి అవుతాయి, అది ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ తెలియపరచబడితే దేవుడు నిజంగా ఈ కాలంలో మన దగ్గర నుంచి కోరుకుంటుంది. ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఇంతకాలం వరకు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూస్తాను. మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా చూశాం. దాంట్లో పొందకపోవడాన్ని బట్టి, అంతిమమైన ఫలాన్ని బట్టి, వారిలో ఏ ఫలం ఉత్పత్తి ఏందో కాలేదో అన్న ప్రశ్నను బట్టి వారి రక్షణ సరిచేయాల్సి వచ్చింది. ఇది పౌలు గారు తీసుకున్న అప్రోచ్. ఇది అపోస్తల బోధ విధానము, అపోస్తల పద్ధతి. అదే ఎక్కడైతే అంతిమమైనటువంటి ఫలము సరిగ్గా ఉత్పత్తి కాకపోతే వేయబడిన పునాదిని మరలా పరీక్షించాల్సి వస్తుంది. పునాదిలో కనుక పరిపూర్ణత ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ సరిచేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైనా పునాదిలో కనుక సమస్య ఉంటే దాన్ని మళ్ళీ నిర్మాణం చేయక తప్పదు. ఇది అపోస్తలులు చేసింది, మనము చేసేది, ఈ కాలగడియ వర్తమానం కూడా ప్రతి ఒక్కరు చేసేది అదే. దాంట్లో మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి, దాని రుజువులు ఏంటని చూస్తున్నాం కదా. దాంట్లో కొన్ని రుజువులు చూసాం ఇప్పటికే మనం. ఏమని? ఈ కాలగడియ వర్తమానం అని, మరియు ఈ కలిగడ వర్తమానాన్ని విశ్వసించుటయు, తర్వాత ప్రాణంలో వాక్యం ఏకీభవించుటయు, జరగనైన సంగతులు తెలియపరచుటయు, ఇంకా ఏమా బాప్తిజం తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ సంగతులు మీకు తెలియకపోతే ఎందుకు ఇదే టాపిక్ చెప్తున్నా? నేను చెప్పడానికి 100 టాపిక్స్ ఉన్నాయి, 100 సబ్జెక్టులు ఉన్నాయి. మీరు వినని సంగతులు కూడా చెప్పగలుగుతాం మనం. కాకపోతే ఉన్న దినాలు చాలా తక్కువ. ఆ సమయంలో మీరు ఇంకా పరిపూర్ణంగా సిద్ధపడాలన్నదే కోరిక. ఇప్పుడు నిద్రపోతూ దాని గురించి పట్టించుకోకుండా అప్పుడే సరి చేసుకుంటా ముందుకు రావడం వల్ల ఏ లాభము? ఇంకా నువ్వు ఇదివరకు పొందినటువంటి అసంపూర్ణంగా మళ్ళీ అసంపూర్ణంగా తీసుకుంటావు. అట్లా జరగకూడదు కదా. అందుకనే ప్రభుత్వ గారు మరలా ఇదే అంశాన్ని చాలా కూలంకషంగా, సంపూర్ణంగా, ఈ ఏది కొదవ లేకుండా ఇప్పటివరకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతల వరకు పూర్ణంగా మనం తెలుసుకోవాలనే ఉద్దేశం మనం చేసేది. దాంట్లోనే ఆ రుజువులు చూసాం మనం. ఈ కాలగడియ వర్తమానాన్ని నిరూపించే విషయాలు ఎందుకు కూడా విశ్వాసం కలిగి ఉండట, జరగనైన సంగతులు తెలియపరచుట, ఇంకా క్రీస్తు గుణలక్షణములను ధరించుకొనుట, పొందుకొనుట, ఇంకా ఎగ్జాక్ట్లీ మొత్తం ఎన్నేని 8 అయ్యాయి కదా. ఇప్పుడు ఈ 8 కూడా ఏంటి? ఇవన్నీ పరిశుద్ధాత్మకి రుజువులు, పరిశుద్ధాత్మకి ఎవిడెన్సెస్. ఇవి ఉంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపించుచున్నది, కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు. ఈ ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ ఆధారాలతో పాటు పరిశుద్ధాత్మ చేయు కార్యాలు, అది ఏమై ఉన్నదో సంగతులు కూడా తెలుసుకోవాలని ప్రవక్త గారు చెప్పారు. పరిశుద్ధాత్మ చేయు కార్యాలు, అది చేయు కార్యాలతో పాటు అది ఏమై ఉన్నదో తెలుసుకునే పనులు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ పిల్లవాడిని అడగండి, బాబు మీ డాడీ ఏం చేస్తారా అంటే ఏం చెప్తాడు? మా డాడీ వ్యవసాయకుడు, లేకపోతే పలానా పని చేస్తాడని చెప్తాడు. ఇంకా ఏమేమి పని చేస్తాడు బయట అంటే ఆ పనితో పాటు ఇంకో పలానా పని కూడా చేస్తాడు. ఓహో, ఇప్పుడు ఈ కుమారుడికి అతడు తండ్రిగా మాత్రమే లేడు. అతడు ఏమవుతున్నాడు? తండ్రి అనే బాధ్యతల నుంచి పక్కకు జరిగి ఏమవుతున్నాడు? వ్యవసాయకుడు అనే బాధ్యత పోషిస్తున్నాడు. అది కాకుండా మరొక పని చేసి మరొక బాధ్యత పోషిస్తున్నాడు. వీటన్నిటి గురించి ఒక పిల్లవాడు తన తండ్రి గురించి ఎలాగో తెలుసుకుంటాడో, పరిశుద్ధాత్మ చేయు కార్యాలు కూడా అలాగే ఉంటవి. వీటిని గురించి కూడా తెలుసుకోవాలన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ చేయు కార్యాలు, పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది, పరిశుద్ధాత్మ వచ్చి రుజువులు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3 ప్రత్యేకమైన కేటగిరీలు: పరిశుద్ధాత్మ చేయు కార్యాలు, పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు రుజువులు. ఈ 3 సెపరేట్గా రాసుకున్నా సరే, మీరు ఏకీభవించి రాసుకున్న పర్లేదు. కానీ ఇది చెప్పేటువంటి క్రియలు, చూపించేటువంటి సూచనలు ఖచ్చితంగా గుర్తుపట్టగలగాలి తప్పకుండా. ఇప్పుడు నేను మిమ్మల్ని రుజువుల వైపు తీసుకెళ్ళడానికంటే మునుపుగా పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది మరియు అది చేయు కార్యాల గురించి కొంత స్పష్టత తీసుకొస్తారు. ఎందుకంటే ఈ కార్యాలు, ఇది ఏమై ఉన్నదో తెలిస్తే దీని నుండి ఉత్పత్తి అయ్యే రుజువుల పట్ల ఇంకొంచెం స్పష్టత దొరుకుతుంది మీకు. అర్థమవుతుందా? ఇది ఏం చేయబోతుందో తెలిస్తే, ఏమైనదో తెలిస్తే రుజువులు తెలుస్తాయి. మా డాడీ పోలీస్ అని చెప్పాను, రుజువు
ఏదో యూనిఫామ్, ఐడి కార్డు, సంభవం ఏదో ఒకటి ఉండాలి. అట్లా చేయు కార్యాలు ఏమై ఉన్నదో అన్న సంగతులకు వీటి పట్ల స్పష్టత వస్తే రుజువులు చాలా సుస్పష్టంగా గ్రహించగలుగుతారు. రుజువులు దాదాపు 15-16 ఉన్నాయి. మీరు ఇంకెన్ని రాశారు? 8 రాశారు. ఇంకా అన్ని రుజువుల వైపు వెళ్ళేలోగా ముందుగానే జరగాల. జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, రుజువులు అంత ఈజీగా దొరకబట్టడం ఈజీ అంటే పట్టడం అంత ఈజీ కాదు. చాలామంది ఏముందిలే ఈజీగా గుర్తుపట్టచ్చులే అనుకుంటున్నారు. ఆ 16-17 రుజువుల్లో ప్రవక్త గారు చెప్పు రుజువు మీకు తెలియపరుస్తారు. ప్రవక్త ఏమంటాడంటే, ఒక వ్యక్తి పుట్టిన స్థలాన్ని, అతను పుట్టిన రాశిని బట్టి చెప్పొచ్చు అతడు ఏ దిశగా అడుగులేయబోతున్నాడో అతని ఆత్మను కూడా చెప్పొచ్చు అన్నాడు. అంటే పుట్టిన స్థలంలో అండర్ ఎ సైన్ ఏ సూచన కింద పుడుతున్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చా? ప్రవక్త గారికి తెలియపరచబడింది. ఆయన మనం అలాగే గుర్తుపడుతున్నాం. యేసు ప్రభు వారు కూడా అలాగే గుర్తుపడుతున్నాం. నక్షత్రాల సముదాయం ఏర్పడే జ్ఞానం నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఆ రుజువులు చాలా అనేకము. కానీ ఆ రుజువులన్నింటి గురించి ఎరగాలంటే ముందు ఏమై ఉన్నదో చేయు కార్యాల పట్ల కొంత స్పష్టత వస్తే రుజువుల పట్ల మరికొంత మెరుగైనటువంటి అవగాహన కలిగి ఉంటాం. మనం ముందు నేరుగా బైబిల్లో చూసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ చేయు కార్యాలు, పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదో మిళితంగా మిక్స్డ్గా ఆ చేయు కార్యాలను చూసుకుంటూ ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేనికోసం ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు మీరు ఇంటికి వెళ్ళక వర్తమానం చదవండి. హోలీ గోస్ట్ అనే పరిశుద్ధాత్మ పుస్తకాన్ని చదివితే ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డది, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, ఈ రెండింటి గురించి చాలా చాలా క్లుప్తంగా వివరంగా మాట్లాడేశారు ప్రవక్త గారు. వాటన్నింటినీ చాలా చిన్నగా సంపుటంగా ఒక లిస్టులోకి రాసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ముందుకు సాగిపోదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఎక్కువ పేపర్ల సౌండ్ వస్తలేదు ఎందుకని? ఫోన్లో వాడుతుర్రేది? రోమా 8:11 చూడు. మృతులలో నుండి యేసు తనకు తాను లేగలేదా? యేసు తనకు తాను లేచి ఉండలేదా? బైబిల్లోని లేఖనాలు కానీ ప్రవక్త గారి యొక్క వివరణ కానీ మీరు ఎక్కడ చూసినా యేసు అనేటువంటి ఆ రూపాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మానవ రూపం గురించి మాట్లాడినట్టుగా చూపి నీవు నేను ఉండే స్థలాలుగా చూపించి ఆయన కేవలము 100% గాడ్, 100% హ్యూమన్ బీయింగ్. 100% దేవుడు ఎలాగున్నాడో ఆయన 100% మనుషుడిగా ఉన్నాడు. ఆ మనుషుడి భాగము ఆ భూమి యందు అలాగ సమాధిలో పెట్టబడుతున్నప్పుడు ఆయన తిరిగి లేపబడుటకు ఏ ఆత్మ కారణమైనో కరెక్టేనా? కానీ ఇక్కడ వచ్చేసరికి దీని పేర్లు మారిపోయాయి. హలో, ఇప్పుడు అక్కడేమో మళ్ళీ చదవండి. మృతులలో నుండి యేసుని లేపిన వారి ఆత్మ అని మాత్రం కనబడుతుంది. కానీ తర్వాత మీరు ఇదివరకు వర్తమానం వినుండాలా ఏమని? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అని చూసాం మనము. ఆత్మ కార్యాల్లో విభాగింపబడినటువంటి ప్రత్యేకమైన కార్యాలు ఉంటాయి. దాంట్లో క్వికెనింగ్ స్పిరిట్ గురించి విన్నారా? త్వరితము చేయు ఆత్మ, జీవింపజేయు ఆత్మ. దానికి 2 తర్జమాన 2 పేర్లు. పరిశుద్ధాత్మయే, కానీ దాంట్లో మళ్ళీ విభాగింపబడిన భాగాలుగా దాన్ని త్వరితము చేయు ఆత్మ అంటారు, లేదా జీవింపజేయు ఆత్మ అంటారు. కరెక్టేనా? ఈ ఆత్మ ఈ పాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది అంటే పాతి పెట్టబడినటువంటి యేసు దేహమును తిరిగి సజీవంగా పునరుద్ధానంగా లేపిన వాని ఆత్మ మీలో గనక నివసిస్తే మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను ఇక్కడ పరిశుద్ధాత్మ చేసే మొట్టమొదటి కార్యము, అత్యంత ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే జీవింపజేయుట. లేదా పునరుద్ధానం కలిగించుట. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి వధువుగా ఎత్తబాట్లు ఉంటే అసాధ్యం. అసలు మనం తిరిగి లేవాలన్నా ఆత్మ కావాల్సిందే. ఈ ఆత్మ లేకుండా ఏది జరిగినా జీవింపజేయుటకై లేపబడము, తర్వాత లోకమంతటితో పాటు శిక్షించబడికి లేపబడతారు.
కరెక్టేనా? జీవింపజేయబడుటకే లేపబడాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మే మనల్ని సమాధిలో నుండి తిరిగి లేపేది. అది తప్ప మరొకటి లేపలేదు. ఒకరు వచ్చి రమ్ము లే అని పిలిచారు, రారు. మీరు పరిశుద్ధాత్మ ఉండాల్సిందే. ఆ ఆత్మే యేసుని లేపినట్టుగా ఒక దినాన్ని నిన్ను లేపేది. మంచిది. మరొక కార్యం వైపు అడుగులు వేద్దాం. ఎఫెసీ 1:13 ఇది మనందరికి తెలిసిందే. త్వరగా వేగవంతంగా. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇప్పుడు ఆ ఆత్మచేత ఏం లభిస్తుందంటే ముద్ర లభిస్తుంది. ముద్ర దేనికంటే ముగించబడిన కార్యమును చూపించడానికి. ఈ ముద్ర ఉన్న చోట ఇక మన పైన ఏ అలిగేషన్స్, ఏ నేరారోపణలు పనిచేయవి. ఇది జరిగినా ఇక ముగిసినట్టే మన కార్యం. ఇది ఏది చేస్తుంది? మీరు ఇదివరకు మన ఎత్తపాటు కృపలో కొన్ని మాటలు విన్నారు. ఏది? మొట్టమొదటిగా ఎన్నిక ఉంటుంది. ఎన్నికల వరకు ఏం జరుగుద్ది? బోధ. దీంట్లోనే ప్రత్యక్షత, రకరకాల విషయాలు ఆధారపడి ఉంటాయి. తర్వాత ప్రేమ, తర్వాత విశ్వాసం, కృప, దీనిలో సబ్ కేటగిరీ కరుణ, దీనిలో విత్ ఇన్ ద కేటగిరీ క్రియ. దీంట్లో ఇప్పుడు మనం రాయబోయే లిస్ట్ అంతా ఏంటంటే ఇక్కడ 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 అట్లా ప్రతి మెట్టులో పరిశుద్ధాత్మ కావాలి. అన్ని చోట్ల, ఒక చోటు నుంచి మరో చోటికి, ఒక చోటు నుంచి మరో చోటికి, ఒక చోట ప్రవేశింపజేసేది, అక్కడ పరిపక్వత తీసుకొచ్చేది, అక్కడ నుంచి మరో మెట్టుకు తీసుకెళ్లేది, అన్ని చేయగలిగే పరిశుద్ధాత్మే. అందుకే ప్రవక్తలు ఎప్పుడు ఇదే మాట చెప్తారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే ఒక్క ప్రయత్నం చేయండి. అదొకటి వస్తే చాలు. అది వచ్చేంత వరకు మీ మోకాళ్ళ మీద నుంచి లేవబాకండి అంటాడు ఆయన. అదొకటి వచ్చినా వీటన్నిటి ఉత్పత్తి చేయగలుగుతుంది పరిశుద్ధాత్మ. వీటిలో మనల్ని ఎదిగింప చేయగలుగుతుంది. అంటే ఇవి ఫలాలుగా మనలో ఉత్పత్తి అవ్వడానికి కారణము పరిశుద్ధాత్మ జరుగుతుంది. బోధ జరగాలన్నా పరిశుద్ధాత్మే. బోధ వింటున్నా కానీ నాకు పెద్దగా అర్థం కావడం లేదండి. దీనివల్ల ఆత్మ లేకపోతే అర్థం కాదు. ఆ బోధను అర్థం చేయనట్టుగా చేసేదే పరిశుద్ధాత్మ. ఆ బోధను ప్రత్యక్షతలో నుంచి క్రియలుగా ఉత్పత్తి అవ్వనట్లుగా చేసేదే పరిశుద్ధాత్మ. అయ్యో, ప్రతి చోట అది రూపాలు మారుతున్నాయి, దాని పేర్లు మారుతున్నాయి, కానీ అల్టిమేట్గా దేవుడు ఆత్మ మాత్రమే, పరిశుద్ధాత్మ మాత్రం అన్ని కార్యాలు చేస్తుంది. కృపా కార్యాలు చేసేది అదే, దానిలో ఎదిగింపజేసేది అదే, క్షమించినట్లుగా చేసేది అదే, విజయాన్ని ఇచ్చేది అదే. అందుకే చివరి ఒకటే మాట చెప్తాడు, ఈ అందరూ దేవుడు ఆత్మచేత నడిపించబోదు. అందరూ అంతే. కుమారులు అన్న చోట చూడండి, పుట్టుక, ఎదిగింపుట, వీనింగు, పుత్ర స్వీకార, వారసత్వ స్థాయిలు, అన్ని చోట్ల తండ్రి ఉంటాడు వెనకాల. అట్లాగున ఆత్మ ఒక్కసారి వచ్చి మన జన్మించుట కొరకైనటువంటి రీతిగా మనల్ని ఎన్నికలు పట్టుకుంటే చాలు. ఆ ఒక్క పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేమా ఒక్కొక్కటి జరుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంటాయి. ఎన్నడూ కూడా అవ్వదు. అందుకే రోమా 14 కూడా మీరు చూసినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? తీయబాకండి, బలహీనుడైన వారిని, సంశయాలు కలిగిన వారిని మీరు చేర్చుకోండి. వారిని ఎన్నుకున్నటువంటి దేవుడు, పిలిచిన దేవుడు వారిని నిలబెట్టుటకు సమర్థుడు. అందరిపైన అదే ఆత్మను అనుగ్రహించినాడు. ఇవి గ్రోత్ స్పీడ్లో వ్యత్యాసాలు ఉంటాయి, కానీ ఆత్మ వచ్చిందా లేదా చూడగలగాలి. ఆ ఆత్మను పొందుకోవడం స్టార్ట్ అయిందా, డన్. ఎట్లాగైనా బతికేస్తారు. ఇక ఏ విధంగానైనా సరే దేవుడు వారి పరిపూర్ణంగా చేస్తాడు. ఇక ఏ రీతిగానైనా సరే అంతిమముగా తన యొక్క ప్రణాళికను వారి పైన నెరవేర్పు జరిగిస్తాడు. ఇక అట్లా చేయగలిగేది పరిశుద్ధాత్మ. అదొక్కటి వస్తే చాలు. అందుకే అది చేయు కార్యాలు చూస్తూ ఉంటే ముద్ర అంటే ఈ యొక్క కార్యాలన్నీ అయిపోయాయి, ఇవన్నీ పరిపూర్ణం చేసేసింది నీలో. ఇక దీని విషయాల్లో ఏ ఒక్క దాంట్లో కూడా నీకు లోపముగా లేకుండా నీవు పరిపూర్ణుడైపోయావు. అప్పుడు నీకు లభించేది ముద్ర. ముద్ర ఎప్పుడు లభిస్తుంది? ప్రారంభంలో కాదు, మధ్యలో కాదు, మొత్తం ముగిసిపోయిన తర్వాత. ఇక ఎత్తబాటుకి ఇక సిద్ధంగా ఉన్నాడు ఈయన. ఏ క్షణాన ఎత్తబాటు జరిగినా ఈ వ్యక్తి సిద్ధంగా ఉన్న చోట జరిగేదే ముద్ర. అంతేనా? తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. 3వ కార్యం వైపు అడుగులేద్దాం.
రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడడానికి దాస్యపు ఆత్మను మీరు పొందలేదు కానీ దత్తపుత్రాత్మను. ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే ది స్పిరిట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. దత్తపుత్రత్వం చేసేది కూడా అదే ఆత్మ. కరెక్టేనా? దత్తపుత్రులు అంటే ఏంటి? అతను తండ్రి స్థానంలో అధికారాన్ని ఇవ్వడం దత్తపుత్రత్వం అంటారా? స్వభావ సిద్ధంగా తమ కుమారులు కాని వారైనప్పటికీ కూడా కుమారుల స్థానంలో పెట్టి కుమారుల యొక్క సంపూర్ణ బాధ్యత వారసత్వాలకు సంబంధించినటువంటి మార్గాలు నిలబెట్టి కొనసాగింపజేయడానికి ఎన్నుకోనుంటారు. అదే దత్తపుత్రత్వము. ఈ దత్తపుత్రత్వం జరిగించేది కూడా ఆత్మనే. మళ్ళీ పరిశుద్ధాత్మనే దత్తపుత్రత్వాన్ని ఇస్తుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ రాకపోతే ఈ కార్యాలు ఎలా జరుగుతాయి? జీవింపజే శక్తి ఎలా వచ్చి ఎలా పునరుద్ధానం చేయబడతారు? ఈ కాలగడియ వర్తమానమే మీకు బ్లంట్గా చెప్తా ఉన్నాను నేను, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళకుండా. ఈ కాలగడియ వర్తమానం పరిశుద్ధాత్మ భక్తి మనం బలంగా నమ్ముతూ ఆధారాలు దొరికినప్పుడు ఆ వర్తమానమే మనలో ఇవన్నీ ఉత్పత్తి చేయగలుగుతుంది. ముద్ర కావాలంటే త్రూ దిస్ మెసేజ్, తిరిగి లేపబడాలంటే వధువుగా ఈ మెసేజ్ గుండానే, మళ్ళీ దత్తపుత్రత్వం జరగాలంటే ఖచ్చితంగా. అందుకే మనం ఒకసారి వర్తమానం చెప్పుకున్నాం, మీరు వినుండొచ్చు, మర్చిపోకూడదు. ఏమని? దెర్ ఇస్ నో ర్యాప్చర్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెసేజ్. వధువుగా ఈ వర్తమానానికి బయట ఎత్తబాటే లేదు, జరగదు. ఈ వర్తమాన పుస్తకాలలో దేవుడు దానికుండా మనకు ఏదైతే జ్ఞానాన్ని పంచాడో, తన మర్మాలు చూపాడో, ఆ సమాచారంలోనే ఇవన్నీ పొందడానికి గల మార్గాలు ఉన్నాయి. ఇది లేకుండా ఎంత ఎగ్జిక్స్ పడినా, 100 చర్చిలు కట్టినా, 20-30 ఏళ్ళు కష్టపడి సేవలు చేసినా ఏం లాభం ఉండదు. ఆ రోజున ఏమంటాడు తెలుసా? అయ్యో నేను 100 చర్చిలు కట్టలేదా, 1000 మందికి వాక్యం ఇయ్యలేదా? ఆయన ఒకటే మాట అంటాడు. ఏమంటాడు? ప్రభు అంటే రారు నాన్న, అక్రమం చేయవారు నాన్న. నా ఇద్దరు వచ్చి అక్రమం అంటే ఏం అక్రమం చేశారు? పెట్టబడిన ఒక క్రమం ఉన్నది, ఆ క్రమం గుండా రాకపోతే అక్రమమే. ఏంటి ఆ క్రమము? యెహోవా, ప్రవక్త, 5 పరిచారిక వర్గాలు, దేవుడి బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ క్రమాన్ని దాటి ఇంకేటా చేయగలుగుతావు? ఇది సంఘానికి, కుటుంబమైన అంతే. దేవుడు, భర్త, భార్య, పిల్లలు ఎదుగుతూనే ఉండాలా. ఆయన ఏ క్రమాన్ని ఇస్తే ఆ క్రమ ప్రకారంగానే జరగాల. ఎట్లయితే క్రమం కొంచెం అటు ఇటు ఏమవుతుంది? ఇట్లా అనుకునే దేవాలయం యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మరియు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క బలిపీఠాలపైన ఉండే అగ్నిని యాజకుడి యొక్క కుమారులు ఎట్టొకగట్ట వెలిగిద్దామని వెలిగించారు. అపరిశుద్ధమైన అగ్ని చేత వెలిగించడం ఇంపార్టెంటా, క్రమ ప్రకారం వెలిగించడం ఇంపార్టెంటా? ఓ క్రమం తప్పినందున చచ్చిపోయినారు వాళ్ళు. మందసం తీసుకొద్దామని ప్రయత్నం చేశారు దావీదు గారు. అందుకే దేవుడి చిత్తం లేకుండా దేవుడికి ఒక సేవ చేయుట. ఆయనకు సేవ చేయాలన్నా, ఆయన చెప్పిన ప్రకారం గెలవాలన్నా ఓ ఖచ్చితమైన మార్గం ఉంది. ఎలా పడతా ముందుకెళ్తాడు? కుదరదు. అట్లా చేస్తూ ఉంటే ఉజ్జాల వ్యక్తి చచ్చిపోయినట్టు చనిపోతారు. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన క్రమం ఉంది. ఈ కాలంలో పరిశుద్ధాత్మ రావాలన్నా, పరిశుద్ధాత్మ ఏమైనా తెలుసుకోవాలన్నా, కార్యాలు జరగాలన్నా, రుజువులు అగుపరచబడాలన్నా అయ్యా దేవుడు బయలుపరిచే వర్తమానం ఒకటే మార్గం. అద్దరికందటి ఇంకో వేరే మార్గం లేదు. ఇక జనాలు ఎంత దించుకొనివ్వండి. అయ్యా నేనైతే మాట్లాడబడుతున్నా, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఆల్రెడీ వదిలేస్తా, ఏమన్నా అనుకోండి మీరు. కానీ ఒక రోజున అందరికీ తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. మన ప్రతి క్రియకు ఖచ్చితమైన జీతాలు ఇస్తాడు. కానీ ఏం చేయాలా? ఈ వర్తమాన ప్రకారంగా దేవుడు బయలుపరిచే సంగతులు గుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క మర్మాలు ఎరిగి సిద్ధపడ్డమని చేయాలి. ఇంకొచ్చి ముందు సాయం. మూడోది ఏంటిది? దత్తపుత్రత్వాన్ని చేసేది కూడా ఇదే ఆత్మ. తర్వాత అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎంపవరింగ్
శక్తిని పొందుట అనేది ఇక్కడే జరుగుద్ది. శక్తిని పొందుకొని ఇక్కడే జరుగుద్ది. నీకు యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభు కోసం చాలా కార్యాలు చేసావు, నీ జీవనం అంతా వెచ్చించావు, లోకం నుంచి వేరవడానికి చాలా ప్రయత్నాలు చేసావు, భక్తి ఉంది నీ దగ్గర, శక్తి లేదు. ఏంటిది? భక్తి ఉంది, ప్రేమ ఉంది, ఆసక్తి ఉంది, ఆయన వైపు నడవాలని కోరిక ఉంది, ఏదైనా సరే పోగొట్టుకోవడం సమర్పణ జీవితాలకు సిద్ధంగా ఉన్నావు, శక్తి లేదు. శక్తి లేని భక్తి ఎక్కువ రోజులు సాగదు. సాగిన కుంటుపడుతూ ఎవరో ఒకరు వచ్చి వెనకాల ఎద్దును కదా పొడిచి పదా నెట్టినట్టుగా ఎవరో ఒకరు నెడితేనే సంఘానికి వస్తాం. మనంతట మనం రాము, మనంతట మనం దేవుడి కార్యాలు చేయలేము, ఎవరో ఒకరు గెదవాల మనల్ని. అట్లాంటి భక్తిలోకి ఎప్పుడు వస్తారయ్యా అంటే శక్తి లేకుండా ఉన్నప్పుడు. కానీ ఈ శక్తిని అనుగ్రహించేది మాత్రం పరిశుద్ధాత్మే. ఏ శక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ శక్తి అది? దయ్యముల పైన మరియు ప్రతి రకముల ఆత్మలపైన అధికారాన్ని ఇచ్చే శక్తి అది. ఈ సృష్టి నియమాలను కూడా దాటి కార్యాలు చేయగలిగే శక్తి అది. అక్కడ పెంతెకోస్తు దినానాడు వారు పొందుకునే శక్తి, వారు చేసిన కార్యాలు అవి. శక్తి కావాలా? పరిశుద్ధాత్మలోనే ఉన్నది. పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఖచ్చితంగా శక్తిమంతులుగా మనం తయారు చేయబడ్డట్టే. తర్వాత మరి కొంచెం ముందుకు సాగిపోదాం. కొన్ని వేగంగా ఈ లిస్టు చూసుకున్నాక మళ్ళీ రుజువు వైపు అడుగులు వేద్దాం మనం. తర్వాత 1 కొరింథీ 2:10. 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు మనకు తన ఆత్మ వలన ప్రత్యక్షత బయలుపరచేది కూడా పరిశుద్ధాత్మే. మనం నమ్ముచున్నటువంటి సంగతులు కొంతమందికి ఇంకా అర్థం కావడంలే. మనం చేసే క్రియలు, మన బోధ విధానాలు ఇంకా కొంతమంది హృదయాలకు వెళ్ళడంలే. దేన్ని బట్టి వెళ్ళడం లేదు? మన ఫ్రెంచ్లో మాట్లాడుతున్నాం కదా, భాషల సమస్య కాదు ఇది. దేంట్లో సమస్య అంటే ఆ పరిశుద్ధాత్మ బయలుపరుచున్నటువంటి కార్యము చేయుట వారిలో జరగలందరి ఎంత చెప్పినా ఇట్లా విని ఇట్లా వెళ్ళిపోతుంది, పైనుంచి దొరికిపోద్ది, ఏం చెప్పాడో ఏంటో అనిపిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న సంగతి ఏంటంటే అసలు బోధ జరగాలన్నా, ఆ బోధ ప్రత్యక్షపరచబడాలన్నా ఆత్మగుండాలు జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ మనం రాసేదంతా ఇక్కడ జరిగే స్టోరీయే, ఇక్కడ జరిగే దీన్నే అటు ఇటు ఇటేసి బైబిల్ అంతా ఒక్కొక్క చోట చెప్తాడు. సర్వం ఆత్మమయమయ్యా. ఇది 1, 2 కాదు, ఇదిగా అంత ఆత్మమయమే. కరెక్టేనా? ఏది జరిగినా ఆత్మ లేకుండా జరగదు. ప్రతిదీ ఎన్నిక, నడిపింపు, చూపులు, దర్శనాలు, కళలు మరియు సరిచేయబడుటయు, విజయాలు, విశ్వాసాలు, వరములు, అయ్యో 1, 2 ప్రతిదీ ఆత్మతోనే జరుగుద్ది. ఆ ఆత్మ అడిగితే చాలు. నువ్వు యేసుని ప్రభువుగాను దేవుడిగా గుర్తించగలిగావా? ఆత్మ ఉంటే చేయగలుగుతావు. కొంచెం వచ్చిందన్నట్టు ఆత్మ, అది పెంపుదల కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎంత పెంపుదల పోతూ ఉంటే ఈ కార్యం అంతటిలో కూడా చిట్ట చివరిగా మనం ఎప్పుడంటే మంచి వినండి, యేసుని దేవుడిగా ప్రభువుగా గుర్తుపట్టగలిగేది ఆత్మ వచ్చిందా? అమ్మయ్య చాలే అనుకుంటున్నారు. సరిపోదు. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటే ఈ స్థలంకి వచ్చాక రెస్ట్ తీసుకోవాలి. ముద్ర స్టేజ్కి వచ్చాక రెస్ట్ తీసుకోవాలి. ఏమని? ఇక అప్పుడు అవసరం ఉండదు ఇక, ఎందుకంటే పని అయిపోయింది. ఆ ఒక్కటి ఏం చేస్తుంది? మనల్ని జీవింపజేసే వరకు కూడా తీసుకెళ్తుంది మనల్ని. ఒక్కటి చాలు. ఈ కార్యము జరిగే వరకు కూడా ఆ ఆత్మలో పరిపూర్ణ అవ్వడానికి, పూర్ణత్వం చేర్చుకోవడానికి, సంపూర్ణంగా నింపబడడానికి ఎల్లవేళ మనం పోరాటం చేసేది, బోధ వినేది, సహవాసంలో ఉండేది అంతా ఆత్మ కోసమే. ఏది చేసినా ఆత్మ కోసమే చేయాలా. వీడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మనం మాట్లాడుకోవడానికి రాలే, మానవ సహజమైన సంభాషణ కోసం మనం సమకూర్చబడలే, ఒకరినొకరు సంతోష పెట్టుకోవడానికి రాలే, వారం ఒకసారి కలుసుకుందామని వచ్చామా? కాదు, ఆత్మను పొందుకోవడానికి. ఆత్మ ఎట్లా వస్తుంది? ఆత్మ రావడానికి మార్గాలు ఉన్నాయి. హలో, ఇప్పుడు ఇంతకు ఆత్మ ఏమైనదో ఏం చేస్తుందో మాత్రం వింటున్నాము, ఆత్మ ఎలా వస్తుందో కూడా విందాము. ప్రత్యేక అది కూడా తెలుసుకోవాలిగా. ఆత్మ ఎలా వస్తుంది? దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆత్మ కావాలంటే ఇప్పుడు ఆత్మ ఏమైందో తెలుసుకుంటున్నారు, ఎలా ఏమైనదో ఏం చేస్తుందో తెలుసుకుంటున్నారు, వచ్చినప్పుడు రుజువు తెలుసుకుంటున్నారు, మరి ఎలా పొందుకోవాలో కూడా తెలుసుకోవాలిగా. దాన్ని కూడా చూద్దాం. మొత్తానికి రాబోయే దినాల్లో బాప్తిజం తీసుకునే సమయానికల్లా నాకు దేవుడు ఇచ్చిన సంపూర్ణమైన రక్షణ ప్రత్యక్షతలన్నీ మీకు అప్పచెప్పేస్తాను.
ఇక ఏది కొదువుగా పెండింగ్ ఉంచుకోవద్దు అనుకుంటున్నాను. నేను ఇక మొత్తంగా చెప్పేసేయాలని ఆశపడుతున్నా. ఇది అతను కోణం ఉండద్దు. ఇక ఆ తర్వాత అప్పుడు మీకు పరిపూర్ణంగా ధైర్యంగా ముందు సాగలుగుతారు. ఈలోగా ఇంకా ఏదైనా తుమ్మితి ఊడిపోయి ముక్కులు ఉంటే ఊడతాయి కాస్త. అంటే కొంత సందిగ్ధత, డౌట్ ఉంటే ఏమవుతాయి, కాసేపు ఆ విశ్వాసాలు ఆ ముక్కులు ఊడిపోయి కొంత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో ఈ యొక్క వర్తమానాల యొక్క ప్రముఖ ఉద్దేశాలు అంతే. సరే, మంచిది. 5వది ఏంటిది? బయలుపరిచింది. ఆయన తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచినాడు కదా. పేతురుకి బయలుపరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరలోకంలో తండ్రి బయలుపరిస్తేనే తప్ప ఆయన క్రీస్తున్న సంగతి ఎవరు బోధించకుండా తెలుసుకున్నాడు. ఆయన ఆ బావి దగ్గర సమర స్త్రీ కూడా ఆయన ప్రవక్త అని మెస్సియాని ఎలా తెలుసుకుంది? ఆత్మ ద్వారా తెలుసుకుంది. అట్లా దేవుడు తెలుసా, నేను కొన్ని వందల మార్లు చెప్పిన, ఒకసారి మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉండి ఆలోచన చేయండి. చాలా మార్లు మనం బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఈ లేఖన అర్థం ఏమైనదో అని మీకు మీరే కొన్ని విషయాల సంగతులు ఊహించుకోవడం ద్వారానో గ్రహించడం ద్వారానో పక్కన పెట్టుకుంటారు. తర్వాత దాన్ని వర్తమానంలో విన్నప్పుడు, దేవుడి కాపరి ద్వారా విన్నప్పుడు, అరే ఇదే అనుకున్నాను నేను కూడా అనుకుంటా. చూసారా, ముందు మీకు ఎవరు బయలుపరిచారు? ఆత్మే బయలుపరుస్తారు. ఓ అద్భుత కార్యాలు చేయగలుగుతుంది. కానీ చూసి ఇది ఆ ఆత్మ కార్యం అని గుర్తుపట్టలేకపోతారు. బట్ కాన్షియస్లోకి వచ్చి దాన్ని గుర్తుపట్టగలిగిన దినాన్ని సంతోషపడబడతారు. బయలుపరిచేది కూడా దేవుడి యొక్క ఆత్మే. ఇంకా దేవుడి ఆత్మ చేసే కార్యాలు చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేరింపబడినటువంటి సహోదరులారా, ఏంది మరి పరిశుద్ధపరిచేది రక్తమా ఆత్మనా? మరి రక్తమే ఆత్మ అని చెప్పొచ్చుగా. ఏనా బీనా అంటే ఏ బి అంటారు ఆలోచన లేదు. ఏ అని కొంతమంది, బి అని కొంతమంది అంటారు. ఆయన మాటలే ఆత్మ, ఆయన రక్తమే ఆత్మ, వీడికి ఏ భేదము లేదు. కానీ కాలానుగుణంగా రూపం మారిన స్థితులే కానీ ఇవన్నీ ఒకటే. ఈసారిలో ఇంగ్లీష్లో అదే మాట చదవండి. ఆయన అంటాడు చూడండి, Brethren, beloved of the Lord, because God hath from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief the sanctification of the Spirit. మీకు సాంక్టిఫికేషన్ తెలుసు కదా. నీతికరణ, శుద్ధీకరణ, 3 ఉన్నాయి చూసారా. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇప్పుడు దత్తపుత్రత్వం చేసేది అదే ఆత్మ అంటే మరి మిగతా అని చేసేది ఏది? అయ్యో మీకు అర్థం కాలే. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం, దీని ఎండింగ్లో మనకు దత్తపుత్రత్వం వస్తుంది. ఈ దత్తపుత్రత్వాన్ని చేయించేది ఏది? ఆత్మయే. ఇప్పుడు మళ్ళీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? శుద్ధీకరణ చేసేది కూడా ఆత్మయే. నీలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు, పాపపు స్వభావాలు, తలంపులు ఇవన్నీ కడగబడుతూ ద్వేషము, కలహము, అపార్థాలు అన్నీ తీసివేస్తూ దైవ సంబంధమైన గుణలక్షణాలతో నేను నింపుతూ ఎలవేళ కడుగుతూ పోయేది ఏదయ్యా అంటే ఆత్మయే. ఆ ఆత్మ దిగి రావడానికి ఈ బోధ, అంతేనా? ఆ ఆత్మ దిగి రావడానికి కంటిన్యూస్గా బోధ జరుగుతూనే ఉండాల్సి వస్తుంది. ఈ ఆత్మయే శుద్ధీకరణ చేసేది. ఈ ఆత్మ ఉండేనా కడగబడతారు. అందుకే దావీదు గారు ఎప్పుడు ఒకటే మాట అంటాడు, యా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు. రాజ్యం పైన అంతగానో బాధపడతలేడు ఆయన, కొడుకు ఎదురు తిరిగిన అంతగానో బాధపడతలేడు, ఆత్మ తీసేస్తాడేమని భయపడుతున్నాడు. ఎందుకంటే అసలు ఇవన్నీ రాజు కావడానికి గల కారణాలు, ఇవన్నిటికి వెనకాల ఆత్మయే కారణం. ఇది వెళ్ళిపోతే మిగతావన్నీ పోయినట్టే. అందుకే ఆ ఆత్మ విషయంలో మాత్రం ఆయన అంటాడు, ఈ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచేది. ఎన్నుకున్నది రక్షణలో పరిశుద్ధపరుస్తూ ముందుకు తీసుకెళ్ళేది ఈ ఆత్మ మాత్రమే చేస్తుంది. ఆత్మ ఎంత కుమ్మరించబడుద్దో అంత గొప్పదైన కార్యాలు జరుగుతాయి. ప్రవక్త గారి యొక్క సంఘంలో కూడా వివాహం మరియు ప్రత్యేక పత్రికల వర్తమానం చెప్తా ఉంటుండగా అప్పటికే తమ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఉన్నారు అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే ఒకటే మాట చెప్పాడు, సరే ఇంతవరకు తెలియక చేశారు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇది బయట అందరికి చెప్పడంలే, నా సంఘానికి చెప్తున్నా అంటాడు. అన్నమాట నేను నా సంఘానికి చెప్పుకుంటున్నా. ఏంటది? ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారో వారితో ఉండండి, పొరపాట్లు చేయబాకండి, ఇది మొదలుగా పరిశుద్ధంగా జీవించండి,
ఇప్పుడు అంత తెలిసిన వాళ్ళకు కూడా ఇంకా దేవుడు వారికి క్షమాపణ ఇచ్చి ఉండొచ్చా? వారి పాపాలను కడిగేసి ఉండొచ్చా? శుద్ధీకరణ జరిగి ఉండొచ్చా? ఓ వారు బహుధన్యులు. ఈ కాల గడియ వర్తమానం మనమైతే ఈ 60 ఏళ్ళ నుంచి కుమరించబడుతూ వస్తున్న దాని చేత కడగబడుతుంటే వాళ్ళు నేరుగా లైవ్లో కడగబడ్డారు. ఆ టైంలో లైవ్ కదా, లైవే కదా, లైవ్ అంటే యూట్యూబ్ లైవ్ కాదు, పరలోకం నుంచి లైవ్ అది కదా. మనకు కాస్త ఏమైంది, స్టోర్ చేసి మన కోసము ఋతువులకు సరిపడా ఆహారంగా దాచిపెట్టిన దాని నుంచి తీసుకుంటూ మనం బలపరచబడుతున్నాము. వాళ్ళకైతే నేరుగా పరలోకం నుంచి లైవ్ నడిచింది. ఆ లైవ్ని ఏం చేశారు, మన పక్కన టేబుల్లో బంధించారు. ఆ బంధించబడిన దాంతో మనం ఇప్పుడు ఈరోజు పోషించబడుతున్నాం. పరిశుద్ధపరచబడాలా, కడగబడుతుండాలా, ఆత్మీయ కారణం. నానాటికి వాక్య విరుద్ధమైనటువంటి తలంపులు కానీ, శరీర కార్యములు స్పష్టమని చెప్పుతున్నటువంటి ఆ యొక్క గుణలక్షణాలు కానీ ఒకదాన్ని ఒకటి పెంచుతూ పోతూ ఒకప్పటికంటే ఇప్పుడు మన ప్రవర్తన మరింత ఘోరంగా చెడ్డదిగా మారుతుందంటే కారణము ఆత్మ కుంభవింపు లేకపోవడమే, ఆత్మ శుద్ధీకరణ లేకపోవడమే. ఆత్మ కడిగినా లోనికి వచ్చినప్పుడు ఎలాంటి స్థితిగతులతో ఉంటేమో వెళ్ళేప్పుడు అట్లా ఉన్నాం. మనం వెళ్ళేప్పుడు పరిపూర్ణంగా మార్చబడి లేదు. మరొక అవకాశం ఖచ్చితంగా మనము పొందుకోవాల్సిందే, ఒకరికొకరికి ఇచ్చుకోవాల్సిందే. మరలా నూతనపరచబడవలసిన కృపతో నూతన దినంతో ముందుకు సాగాల్సిందే. శుద్ధీకరణ చేస్తుంది. శుద్ధీకరణ అంటే ఏంటిది? ఈరోజు పాత్ర వాడావు, ఈరోజు మసి అయిపోయింది, రేపు మళ్ళీ వాడుకోవడానికి ఏం చేయాలి? కడగాలి, అంతే. మరొక వినియోగం కోసం ముందుగా కడిగి పెట్టుకోవాల్సిందే. కరెక్టే కదా? లేదు ఆ పాత మచ్చున్న పర్వాలేదని చెప్పి అట్టగా పెట్టుకుంటావా? ఏమ్మా నిన్నటి కూర చిక్కుడుగా అట్టగా ఉంది, దాంట్లోనే వండుతావు, మళ్ళీ ఈరోజు ఏం చేస్తావు? కడిగితేనే కదా మళ్ళీ వాడుకునేది. నిన్ను దేవుడు వాడుకోవాలను అదే చేయాలి. సూర్యుడు అస్తమించిండా, డన్, కడిగేసాల్సిందే. నేను సూర్యుడు ఉన్నప్పుడు నిన్ను 100 తిట్లు తిడతా నా బలహీనతతో, నువ్వు నన్ను 100 కొట్టు. సూర్యుడు అస్తమించిండా, బ్రదర్ చలో లిమ్రాన్, అలా నువ్వు ఎక్కడికైనా పో, నాకు అనవసరం, కానీ మళ్ళీ కలిసిపోవాలి. క్రైస్తవులు అంటే పొరపాట్లు చేయని వారని కాదయ్యా, పొరపాట్లను కూడా వాక్యముతో జయించుచు వాక్యము ద్వారా కడగబడుతూ పరిశుద్ధతలో పాపానికి అవకాశం లేని స్థాయికి ఎదుగుటే క్రైస్తవ్యం. నువ్వు పొరపాట్లు లేని వాళ్ళు ఎత్తుకాలంటే నీకు 7 దూతలు కూడా పొరపాట్లే కనబడతాయి, అంతేనా? పౌలు గారి నుంచి ప్రవక్త గారి దగ్గర దాకా నీకు ఏదో ఒక పొరపాటు కనబడుతూనే ఉంటుంది. అట్లా కాదు, పొరపాట్లు జరుగుతాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. దాన్ని బట్టి డిస్టెన్స్ పెంచుకుంటూ దూరం అయ్యేటువంటి ఆ భక్తి కాదు అది. ఎంతసేపు ఉండాలా? కొంతసేపు ఉండాలా. మళ్ళీ తెల్లారిందా ఏం చేయాలి? చూసేవాడికి వీళ్ళకేంది ఇది, వీళ్ళకు 1 డే మెమరీ కార్డు ఉందా అలా, ఒకరోజు మెమరీ కార్డు అన్నట్టు మంది. ఈరోజు మెమరీ కార్డు నిండిందా, క్లీన్ చేయాలి, కొత్త మెమరీ కార్డు వాడాలా. ఏ రోజు ఆ రోజే ఉండాలా. ఆ భక్తి లేకపోతే చిన్న పిల్లలతో పోల్చినటువంటి ఆ స్థాయికి మనం రాలేము. ఇదిగో ఈ పిల్లలాగా మీరు ఉండండి అంటాడు. పిల్లలు ఏం చేస్తారు? అట్లాగే ఉంటారు. అంటాడు 2 పాలకాళ్ళు, వాళ్ళిద్దరు దొరకబట్టి నేను ఎప్పుడన్నా కొట్టడానికి ప్రయత్నం చేశాను అనుకో, వీడు వాని పేరు చెప్తాడు, వాడు వీని పేరు చెప్పుకుంటాడు. చూసారు ఎప్పుడన్నా? 2 పాల్స్ ఉంటారు, బిల్లిపాలు పీటర్ పాలు. ఒకరిని గట్టి కొట్టబోతుంటే అన్న మొత్తం వీడే అన్న అంటాడు, వాడు అన్న ఒట్టు వాడే అన్న అంటాడు. మళ్ళీ ఒక్కసారి వదిలేసాం అనుకో, మళ్ళీ బయట చేసుకుని తిరుగుతారు మళ్ళీ వాళ్ళే. పిల్లలే ఆలోచన చూడండి, ఒకళ్ళ మీకు కంప్లైంట్ ఇచ్చుకొని చాడీలు చెప్పుకొని పిత్రులను అయిపోయినాయి, మళ్ళీ కలిసిమెలిసి తిరిగేది వాళ్ళే. ఇది ఆత్మ పెద్దల్లో ఉంటే ఎంత బాగుండు. మన అంతరంగాలు సీరియల్ సాగినట్టు సాగుతుంది. 500 ఎపిసోడ్లు 600 ఎపిసోడ్లు ఇది సాగుతూనే ఉంటుంది. ఎందుకని? ఆ శుద్ధీకరణ ఎందుకు జరగట్లేదు అంటే ఆత్మ ఉన్న చోట ఖచ్చితంగా శుద్ధీకరణ జరుగుద్ది. ఖచ్చితంగా నువ్వు కోప్పడతావు, నువ్వు గద్దిస్తావు, ఏదో ఒకటి జరుగుద్ది. కానీ సూర్యుడు అస్తమించే సమయానికల్లా మళ్ళీ నువ్వు దేవుడు కలిగించే ఆత్మ వల్ల కలగతున్న ఐక్యత కొరకు మళ్ళీ నూతనపరచబడినటువంటి క్రియలు కనబడాలి. ఇక దాన్నే గుర్తుపెట్టుకొని ఇదేంది ఇది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మన ఆత్మలో జ్ఞాపకం ఉంటుంది, తెలుసుగా, శరీరము, ఆత్మ, ప్రాణము. ఈ ఆత్మలో ప్రేమతో పాటు ఇంకేముంటుంది? జ్ఞాపకము, మనస్సాక్షి, హేతుబుద్ధి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. దాంట్లో జ్ఞాపకం మాకు ఉంటుంది. దాన్ని పరిశుద్ధాత్మ నియంత్రిస్తే కనుక, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటే కనుక ఆ జ్ఞాపకం ఎల్లవేళలో కూడా పాజిటివ్ టెస్ట్ మనీ ఉంటుందని ప్రవక్త అంటాడు. రెండోది, అది ఆ దినానికి మాత్రమే చెడుని జ్ఞాపకం చేసుకుంటుంది. సూర్యుడు అస్తమించడానికి చెడు మర్చిపోద్ది, అది ఇది గుర్తుంచుకోదు.
అంతేనా కదా? నేను రూబేన్ బ్రదర్ని ఎన్నన్నా, రూబేన్ బ్రదర్ నన్ను ఎన్నన్నా, రేపు పొద్దున మళ్ళీ ఏమనాలా? ప్రైజ్ లార్డ్ బ్రదర్, మళ్ళీ ఎప్పటికీ అయిపోవాలా? నిన్న అన్ని అనేదని మళ్ళీ ఇప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్తుండు, మళ్ళీ గుర్తుపెట్టుకున్నావు నువ్వే. ఇప్పుడు నేను ఎట్లా మర్చిపోగలుగుతున్నా? ఆత్మ ఉంటే మర్చిపోతా. నేను ఆత్మ ఉంటే శుద్ధీకరణ జరుగుద్ది. నేను రాత్రి వేళ చేసుకున్న నా ప్రార్థన ఆత్మతో జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యాలను జరగాల్సింది, అబ్సల్యూట్ శుద్ధీకరణ జరిగిపోవాల్సింది. వీఆర్ గెట్టింగ్ శాంక్టిఫైడ్ బై ద స్పిరిట్. స్పిరిట్ లేని చోట శుద్ధీకరణ జరగదు. ఇక అదే రగిలి 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 నువ్వు కొట్టినవంటే కొట్టినావు, నువ్వు అన్నవంటే అన్నావు, అంతే. ఇక అరే బ్రదర్ అన్న నేను కొట్టిన నేను అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంది? వాట్ ఈజ్ నెక్స్ట్? ఏం చేయాలా? వాళ్ళ దగ్గరికి రాగలగాల. ఆ ఆత్మ లేకపోవడమే ఈ బంధాలు ఎప్పుడు తెగుతూ దూరం పోతూ ఉంటాయి. దానికి గల కారణం అదే. అందుకే అంటాడైనా ఆత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడుచున్నాము అని అంటాడు. తర్వాత మరొక కార్యమే పడుగులు వేద్దాం. రోమపత్రిక దాంట్లోనే 8:26 వచ్చిన చూడండి. రోమ 8:26. అటువలనే ఆత్మ మనందరి బలహీనతలు చూసి సహాయం చేస్తా ఉన్నాడు. దేని విషయంలో ఇంకా చెప్తాడు చూడండి. ఎలా చేస్తా ఉన్నాడంటే, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా అడుక్కోవాలో, ఎలా పొందుకోవాలో మనకు తెలియడంలా. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు ఆయనే మన కోసము ఏం చేస్తా తెలుసా? ఇంటర్సెషన్ చేస్తాడు. మధ్యవర్తిత్వపు ప్రార్థన చేసేది ఆత్మయే. ఇప్పుడు ఆత్మ నీకు లేకపోతే, ఇప్పుడు ఈ లోకంలో ఉండే బాగా ధనవంతులు చూడండి, సినిమా సెలబ్రిటీలని, రాజకీయ నాయకుల్ని, వాళ్ళ బిడ్డకాయలు ఎంత పెద్ద పెద్ద తప్పిదాలు చేయని అస్సలు భయపడరు. ఎందుకని? టాప్ మోస్ట్ లాయర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, అంతేనే కదా? ఏదో ఒకటి వచ్చి వీళ్ళకు జడ్జికి న్యాయానికి మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు? మధ్యవర్తిత్వం చేసి ఎట్టకొట్టిల్ని కాపాడి బయటకు తీసుకొస్తారు, అంతేనా కదా? ఇలాగూ మధ్యవర్తిత్వం జరిగించబడడానికి వాళ్ళకి లోక పద్ధతులు ఎలా ఉన్నాయో, ఆత్మలో మన కొరకు మధ్యవర్తిత్వం జరిగించడానికి ఆత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, మనలను ఒక పొరపాటు జరిగినా, తండ్రి క్షమించు, ఇంకొక అవకాశం నీవు, మరొకసారి నేను వెళ్ళి సరి చేస్తా, నేను కడుగుతా, ఇంకొకసారి అవకాశం ఇచ్చి మరొకసారి తప్పు పునరావృతం కాకుండా నేను ఏదో విధంగా సహాయం చేస్తాను, ఈ ఒక్కసారి క్షమించేసి దానికి శిక్ష రాకుండా కాపాడమని చెప్తున్నందున ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థన వల్లే నేటికి సజీవులుగా ఉన్నాం. లేకపోతే మన అవిధేయతను బట్టి, మన క్రియలను బట్టి ఇప్పటికి ఎప్పుడో 2 బరిల గ్రౌండ్లు కొనాల్సి వచ్చేది. ఆ మధ్యవర్తిత్వం వల్లే నేటికి సజీవులుగా ఉన్నాం, మనం నేటికి కాపాడబడుతున్నాం. ఆత్మ మాత్రం ఏం చేస్తుంది అంటే ఇంటర్సెషన్, మధ్యవర్తిత్వపు సహాయాన్ని చేస్తుంది. తర్వాత ఇంకొచ్చి ముందుకు సాగిపోదాం. ఎఫెసీ రాసిన పత్రిక 1:14 వచ్చిన చూడండి. 1:14. దేవుడి యొక్క మహిమకు కీర్తి కలగడం కోసము, విమోచనము కలుగుట నిమిత్తము. ఇప్పుడు ఈ ఆత్మయే సంచకరం అంటే, నేను సంచకరం రాయ మీకు అర్థం కావడం కోసం చెప్తా. సంచకరం అంటే ఏంటిది? భయాన, ఇంకా అడ్వాన్స్, మనకు అర్థమయ్యే భాషలో పరిభాషలు చెప్పాలి. అడ్వాన్స్, భయాన, ఇంకా వెల, అంతేనే కదా? ఇప్పుడు మనం ఒక స్థలం కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ముందు అడ్వాన్స్ చేయండి అంటారు. ఒక రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాం, ఏం చేస్తారు? అడ్వాన్స్ ఇవ్వటం. అడ్వాన్స్ ఇచ్చారంటే అర్థమైంది మందే, కరెక్టేనా? అట్లా పరిశుద్ధాత్మ చేసే కార్యం కూడా అదే. ఏం చేస్తుందంటే, పరలోకంలో మనం పొందుకోబోయే మహిమ విషయమై ముందుగానే భయానలాగా దేవుడు మనకి ఇచ్చినట్లు, భయానం వచ్చాక దేవుడు మళ్ళీ ఆ పర్చేస్ని, ఆ కొనుగోలు ఆపుతాడా? ఆపడిగా. దేవుడు కొనుగోలు కంప్లీట్ జరిగిపోద్ది. ఒక్కసారి అది వచ్చిందా, పరలోకపు యొక్క మహిమ విషయంలో మన సీట్ కన్ఫర్మైనట్లే. పరిశుద్ధాత్మ పనిచేసే విషయం కూడా ఎలా ఉంటుంది అంటే, సంచకరువుగా దాన్నే
భయానా, ఇంగ్లీష్లో అడ్వాన్స్, అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. తర్వాత యోహాను సువార్త, ఇక్కడ ఒకటే చోట చాలా ఉంటాయి, దీన్ని టకటక పట్టుకుందాం, 3 ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 14-16. నేను తండ్రిని వేడుకొందును, వేరొక ఆదరణకర్త, అంటే ఇంగ్లీష్లో కంఫర్టర్. కంఫర్టర్ అంటే ఏంటిది? కంఫర్టర్ అంటే ఏంటిది? కంఫర్టర్ అంటే తెలియదు మీకు? అది ఆటోలో వస్తే కంఫర్ట్ ఉండదని చెప్పి వద్దాను బండిల మీద వస్తుంది చూడండి ప్రార్థనకు, అదే కంఫర్ట్. తెలియదు మీకు కంఫర్ట్? హలో, అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడము, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతలు కలిగించడము, ఉండలేని పరిస్థితులు ఉండేటట్లుగా చేయడము కదేనా? పరిశుద్ధాత్మ మన మధ్యలో కంఫర్టర్గా పనిచేస్తుంది. కంఫర్టర్ అంటే తెలుసుగా మీకు? కంఫర్టర్ అంటే ఏంటిది? నాకు కంఫర్ట్ అంటే చెప్పండి. సౌకర్యము, వసతి, ఇబ్బంది లేకుండా ఉంచుట, ఇంకా ఇంకేం చేస్తుంది? అన్ని విధాలు అనుకూలంగా ఉండుట. ఓహో, మేము మా జీవితంలో అన్ని అనుకూలతలు లేవు, మా కుటుంబంలో లేవు, మా ఆర్థిక పరిస్థితుల్లో దేంట్లో ఎందుకు లేవు? ఆదరణకర్త ఉంటే ఆదరణ వస్తుంది. అరే, ఇప్పుడు మళ్ళీ ఆదరించేవాడు ఉంటేనే ఆదరణ లభిస్తుంది. మన జీవితంలో ఎందుకు ఆదరణ లేదు? హలో, నాకు ఈ ఆదరణ అన్నప్పుడల్లా ఎప్పుడో ఒక విషయం గుర్తొస్తుంది. మా బంధువుల్లో చిన్న పాప, ఆమెకి ఎంత 7th క్లాస్ 8th క్లాసు, ఒకరోజు వచ్చి మా ఇంటికి వచ్చి మా అమ్మమ్మకి అత్తమ్మ అవుతుంది వరుసకి, గట్టి గట్టిగా అరిచేసింది. మొత్తం అలిగినట్టుగా పెట్టారు. టీ ఇచ్చిన తాగుతలేరు, వాటర్ ఇచ్చిన తాగుతలేరు. ఏమైంది 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 అని అడుగుతుంటే, పాపకి మోషన్స్ అని ఒక్కరని వచ్చారు పలకరించడానికి, ఒక్కరని ఆదరించలే అన్నది. అంటే ఆదరించగలిగే సమస్య ఉంటే బాగానే ఉండు, కానీ అదేం లేదు, గట్టి బిర్యానీ తింటే వచ్చింది. నాకేమనిపించిందంటే, ఇంత చిన్న చిన్న విషయాల్లో ఆదరణ కోరుకుంటున్నారు కదా, మరి అత్యంత కఠినమైన జటిలమైన సమస్యల్లో ఆదరణ ఏ మనుషులు ఇవ్వగలుగుతాడు మనకి? ఏ నరుడు బాగు చేయలేని సమస్యలు ఎవడు ఆదరించగలుగుతాడు? మనం ఏదైనా ఒక నష్టాన్ని కోల్పోయినప్పుడు, ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు మన భుజముల పైన చేసి ఆదరించగలవాడు ఎవడు? మనుషుడు వచ్చి చెప్పే ఊక ఏం ఏడుస్తావు, ఇక అందరికి వస్తే అని చెప్తే నీకు ఆదరణ లభించిందా? వాటి లభించిందని చెప్పి నేను మంచి ఒకటి రికార్డ్ చేసి వాట్సాప్లో పంపిస్తాను ప్రతిసారి. ఇంటికి కూర్చొని ఆదరణ పొందుకుంటావా? లేదు లేదు, కంఫర్ట్, ఆదరణ కేవలం ఆత్మ ద్వారానే లభిస్తుంది. ఆ ఆత్మయే 10,000 సమస్యలున్నా, 10,000 రోగాలున్నా, 10,000 మంది శత్రువులున్నా మనల్ని ఆదరించినట్లుగా ఒక స్థలంలో ఖచ్చితంగా నిలబెట్టగలిగేది పరిశుద్ధాత్మ మాత్రమే. బలగాలు చేయలేవు, ధనం చేయలేదు, మనుషులు వచ్చి పక్కన కూర్చున్న మాత్రం ఏది జరగదు, ఆత్మ చేస్తుంది ఆ కార్యాన్ని. అట్లయితే మరి దానియేలు ఎవరు చేసి ఉన్నారు బబులోనులో? సింహభూమిలో పడ్డప్పుడు బయటికి వెళ్ళి ఊకొత్తి ఏమేడుస్తావు, అందరిని పడేస్తారా? నువ్వు భయపడకు, ఏం కాదు, ప్రార్థన చేసుకో. ఎవరు ఆదరించారు ఆయన్ని? ఎవరు ఆదరించినారు? దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ సింహమును లేచి ఆయన వైపుగా చూస్తున్నప్పుడు దానియేలు వెనకాల దూత నిలబడి ఉందని చెప్తాడు. సింహాలకు దానియేలు ఒక్కడే కనబడలేదు, దూత కూడా కనబడింది అంటాడు ఆయన. మీరు ఆ వివరణ వింటే మీకు అర్థమవుతుంది. దానియేలుతో పాటు దానియేలు వెనకాల అగ్ని జ్వాలలుగా దూతలు కనబడుతున్నాయి కాబట్టి సింహాల నోళ్ళు మూయించబడి కూర్చున్నాయి అక్కడ. ఎవరు ఆయనకు ఆదరణ ఇచ్చింది? దేవుడు. తన ఆత్మీయ ఆదరణ ఇస్తుంది. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినా కానీ మనల్ని ఆదరించే పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ఆదరణ కోల్పోడు, ఎన్నడూ కోల్పోడు. మీరు మంచిగా గమనించండి. యోబు
తన ముగ్గురు స్నేహితులు వచ్చి ఎంత మాట్లాడినా పొందని ఆదరణ ఎలీహు ద్వారా పొందుకున్నాడు. ఎలీహు ఎవరికి సాదృశ్యం అంటాడు దేవుడు? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మాట్లాడతాడు ఆయన. పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఆదరణతో సరైన మార్గముల యొక్క దిశలో ప్రయాణానికి కారణమగు మాట సంభాషణ జరుగుతాయి. అక్కడ ఆదరణ లేకుండా ఎలా జీవిస్తున్నారయ్యా? ఆదరణ అనేది చెప్పండి. మీరు మీ ఫేస్ క్వశ్చన్ మార్క్ ఫేస్ కనబడుతుంది నాకు, చెప్పాలి. ఆదరణ అంటే ఏంటిది? ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేరుగా రియాలిటీలోకి వచ్చాడు బ్రదర్. ఆ రియాలిటీ బెటర్, కనీసం అర్థమవుద్దు మనకి చక్కగా. హాస్పిటల్ ఉన్నప్పుడు ఆదరణ కావాలి, అప్పుల్లో ఉన్నప్పుడు ఆదరణ కావాలి, ఇంట్లో ఉన్న చనిపోతుంటే ఆదరణ కావాలి, ఇంకా అనారోగ్యం ఉన్నప్పుడు ఆదరణ కావాలి, ఇంకా ఫంక్షన్ ఉంటే ఆదరణ ఎందుకు? పైసలు కావాలి కానీ, ఓహో డబ్బులు అవసరతల్లో, ఇంకా ఇంకెప్పుడు ఆదరణ అవసరం అమ్మా? నష్టపోయినప్పుడు, భర్త కొట్టినప్పుడు, భార్య కొట్టినప్పుడు, అప్పుడొద్దా? అసలు ఆదరణ అక్కడే అవసరం ఈ రోజుల్లో. భర్త కొట్టినా భార్య కొట్టినా ఎక్కడ ఆదరణ దొరుకుద్దని తిరుగుతారు. కరెక్టేనా? కొంతమంది చెట్టు ఎక్కి దాక్కుంటారు. దేని కొరకు? ఎక్కడో చూడ ఎవరో ఒకరు ఆదరణ మాట చెప్పకపోతారా? ఆయిల్ నీళ్ళు తిరగాల, తిరిగినప్పుడు గట్లా చేస్తాడా, అట్లా చేయొద్దు, నువ్వే కరెక్టు అని ఎక్కడ ఆదరణ ఉంటుందో ఆ ఇంటికి రెగ్యులర్గా పోతారు మళ్ళీ వీళ్ళు. నీకు అర్థమైందా? ఏ తిట్టుకోరు, ఐ డోంట్ కేర్, ఇప్పటికి ఎన్ని లేదు, లిస్టులో ఇంకోటి చేరుతుంది. ఎక్కడ ఆదరణ దొరుకుతుందో, ఎవరైతే బాగా ఆదరించి మాటలు చెప్తారో. ఇప్పుడు ఉదాహరణకి పీటర్ ఉన్నాడు, సతీష్ బాబుతో గొడవైంది. సతీష్ బాబు వచ్చి అట్లా అనొచ్చా పీటరు, అట్లా అనొద్దు, అయినా నువ్వు అన్నా తప్పే ఉంది అంతేగా. సతీష్ బాబు రోజు వస్తాడు మా ఇంటికి, ఇక ప్రతిదాన్ని మా ఇంటి దగ్గర ఉంటాడు. కరెక్టేనా? అట్లయితే భార్య భర్తల మధ్యలో గొడవలు లేకుండా ఏ దాంపత్య జీవితం ఉంటుంది? సరే ఓ ప్రశ్న అడుగుదాం. అబ్రహాం సారాకి గొడవలు అయి ఉండొచ్చా? కాకపోయి ఉండొచ్చా? బ్రహ్మం గారికి తన భార్యకు అయిందా? చాలా ఉదాహరణలు కనబడ్డాయి. పిల్లల విషయంలో, రకరకాల విషయంలో మస్తు చెప్తాడు. ఇట అయినా ప్రతిసారి తుర్రని ఈ పిట్టలు అన్ని గుళ్ళలకు దూరుతాయా? ఏది నువ్వు ఏ ఇంటికి వెళ్తావు ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ ఉందా? నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు వాళ్ళ ఇంట్లో పరిశుద్ధాత్మ లేక వాళ్ళ కింద మీద పడుతున్నారు. మీకు అర్థమైందా? వాళ్ళు దూరడానికి సందు లేదంటే నువ్వెక్కడ మెడ డోలు అవుతుంటివి. నీకు కావాల్సింది ఏది? పరిశుద్ధాత్మ. నీకు ఆదరణ కొరత వచ్చాడా? నువ్వు శ్రమల కొలిమిలో కూర్చున్నా సరే సౌకర్యవంతంగా నడవగలుగుతావు. అంతేనా? శ్రమల కొలిమిలో, ఆ అగ్ని కొలిమిలో నడిచినటువంటి ఆ ముగ్గురు దేవుడి భక్తుల వలె మనం కూడా నడవగలుగుతాం. అది ఎంత శ్రమైనా సరే. ఎప్పుడు? ఆదరణకర్త అంతరంగంలోకి వచ్చినప్పుడు. నువ్వు అది లేకే ఈ బాధలన్నీ. అంతేనా కదా? భర్త ఏమన్నా అన్నాడా? తుర్రుమని ఎక్కడికి పోవాలా? అమ్మగారి ఇల్లు 1, ఫ్రెండ్స్ 2, జైలక ஒரு 700 ఆలోచనల కాదరా. నేను చెప్పి ఆదరణ కొరకు పోలీస్ స్టేషన్ కూడా ఆదరణ కోసం పోతారయ్యా. అనేది ఆదరణ, ఆదరించే మాటల కొరకు ఎక్కడ పోతారు అంటే ఎవరొకరు ఓదార్చాలి. ఫ్రెండ్స్, పేరెంట్స్, ఇంకా చెల్లెలు, బాధితులందరూ బయటపడుతున్నారు. కానీ ఆదరణ ఎక్కడ లేదయ్యా? పరిశుద్ధాత్మలో ఉంది. నీకు వచ్చే సమస్యలు పక్కోడు చెప్పుకుంటే నువ్వు తీరుతాయని అనుకుంటున్నావు. ఏం లేదు, నిన్ను గురించి వాళ్ళు ఇంకా 10 మంది చెప్పుకోవడానికి ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చావు. అంతేనా? నిన్ను గురించి 10 మంది మాట్లాడుకోవడానికి నువ్వే ఇచ్చావు. నువ్వు ఆ సంగతి చెప్పావు. అది ఎందుకు ఆగుద్ది అక్కడ? ఆ ఒక్క ఇంటితో ఎందుకు ఉంటుంది? అది మొత్తం ఊరంతా పాకిపోద్ది. చెప్పు నీ తప్పు, నువ్వు ఎవరికి చెప్పుకోవాలా? పరిశుద్ధాత్మతో మనం సంభాషించుకోవాలి. అది ఆగుతుంది. ఆదరణ యేసునందే ఉన్నది, ఇంకెక్కడ లేదు. ఎవ్వరు కూడా ఆదరించే సమర్థులు కారయ్యా. కరెక్టేనా? నేనైనా వచ్చి ఏం చేస్తా అంటే నిన్ను ఆదరణకర్త వైపు చూచుంటే నేను చేస్తాను తప్ప నేను నిన్ను ఆదరించలేను. కరెక్టే కదా? ఆదరణకర్త వైపు నేను చూడు, అటు వెళ్ళు అని నేను ఆ కలువర వైపు చూపుతాను తప్ప నేను నిన్నేం చేయలేను.
మనం ఒకరినొకరు కూడా చేయగలిగేది అదేనా? అబ్సల్యూట్లీ. తర్వాత మరి కొంచెం ముందుకు కదా చదవండి. తండ్రి నా నామమున పంపబోచున్నా పరిశుద్ధాత్మను సమస్తమును, ఇంగ్లీష్లో చూడండి. ఫస్ట్ నుంచి వినబలేదు సరిగ్గా. I will pray the Father and he shall give you another comforter. ఈ కంఫర్టర్ ఎప్పటిదాకా ఉంటాడు మనతో పాటు? సదాకాలం ఉంటాడు. ఈ ఆదరించి ఆదరణకర్త సదాకాలం, ఒక్కసారి వచ్చిండా సదాకాలం ఉంటాడు. మనం వెళ్ళి మనుషుల దగ్గర ఏదో ఆదరణ పొందుకుంటే మనుషులు ఎప్పుడు ఉంటారు కాదు, మనుషులు చచ్చిపోతారు. కానీ ఆదరణకర్త మనకు తోడుగా సదాకాలం ఉంటాడు. తర్వాత ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, అంటే ఇదే సత్యంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి ఆత్మయు. తర్వాత ఎవరైతే ప్రపంచము పొందలేకుండా గ్రహింపలేకుండా ఉన్నదో, ఎందుకంటే ఆయనే ఏం చేస్తాడు మనకు? ఏం చేస్తాడు? ఇప్పుడు తెలుగులో చదవండి, సో దట్ మీకు మళ్ళీ అర్థమవునట్లేగా, అందరికి అర్థమవునట్టు చెప్తాం. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తాన్ని బోధించి, అంటే ఏం చేస్తుంది? ప్రీచింగ్ కాదు, టీచింగ్. యాక్చువల్గా నా మాట వింటున్నారా? పరిశుద్ధాత్మ చేసే టీచింగ్. ఆయన ఏమంటాడంటే అక్కడ ఒక టీచర్, మీకు తెలుసా మన ఇన్నర్ టీచర్ అనే ఒక పదాన్ని ఎప్పుడన్నా విన్నారా? వర్తమానంలో అంతరంగ బోధకుడు అన్న పదంతో ప్రవక్తలు కొన్ని వందల వర్తమానాలను ప్రోత్సహిస్తారు. ఏంటిది? అంతరంగంలో ఉండి బోధి చేసేటువంటి ఆ కార్యం ఎవరో చేయరు. ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మలో చేయాల. పరిశుద్ధాత్మ లేదా యూట్యూబ్లో ఆడ చూసి ఎవరో చెప్పింది విని నేర్చుకొని పుస్తకాలు చదివి కాపీ పేస్ట్లో దొరుకుతాయి తప్ప అంతరంగ బోధకుడు ఉంటే వేరుగా ఉంటుంది స్టోరీ. అది ఈజీ గుర్తుపట్టవచ్చు. కాసేపు కూర్చొని వాళ్ళు ప్రశ్నలు అడిగితే దొరికిపోతారు. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు మాట్లాడేటువంటి ఒక అరగంట మాటలు ఈజీ దొరికిపోతూ ఉంటుంది. కానీ ఏమంటారంటే ఈ అంతరంగ బోధకుడిగా ఈ విల్ బి ఏ టీచర్, ఇన్నర్ టీచర్గా పనిచేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. తర్వాత ఒకటి కంఫర్టర్, రెండోది స్పిరిట్ ఆఫ్ ట్రూత్, మూడోది ద ఇన్నర్ టీచర్. కరెక్టేనా? తర్వాత దాంట్లోనే 16వ వచ్చింది చూడండి, యోహాను సువార్త 16:7. అయితే సత్యమునే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ మధ్యలోకి రాడు. కరెక్టేనా? ఇంగ్లీష్ చూడదండి. ఇప్పుడు మంచిగా గమనించాడు. యేసులో పరిశుద్ధాత్మ లేదా? అబ్సల్యూట్గా ఉంది. ఆయనలో పరిశుద్ధాత్మ యోర్దాను నదిలో ఆయన పొందుకున్నప్పటి నుంచే ఖచ్చితంగా పుత్ర స్వీకారం వైపు నిరూపణ కొరకైన పరిశుద్ధాత్మ బాహటంగా కనబడింది. అయినప్పటికీ కూడా ఆయన వెళ్తేనే మంచిది, మరలా పరిపూర్ణమైనటువంటి సత్యస్వరూపిగా ఆత్మగా దిగొచ్చి పరిపూర్ణకు తీసుకెళ్తారని చెప్తున్నాడు. యేసు 12వ ఏట ఉన్నప్పుడు ఆయనలో ఉన్నది ఆత్మయే, యోర్దాను నది దగ్గర ఉన్నది ఆత్మయే, రూపాంతరం కొండపైన కనపరచబడింది ఆత్మయే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దిగొచ్చింది ప్రజల మధ్యలో సదాకాలం ఉండడానికి నివాసం చేసింది ఆత్మయే.
కానీ ఇవన్నీ వేరు వేరు కాలంలో వేరు వేరు పనులు చేసింది. వేరు వేరు కాలంలో వేరు వేరు పనులు. సర్వసత్యంలోనికి యేసు అనే దేహంలో ఉండగా ఆత్మ పనిచేయదు. ఓన్లీ సత్యం వైపు తీసుకెళ్తాను. కరెక్టేనా? సర్వసత్యం వరకు తీసుకెళ్ళాలంటే ఈయన వెళ్ళిపోవాలి, సత్యస్వరూపమైన ఆత్మ దిగి రావాలి, సత్యంలోంచి సర్వసత్యం అడుగు పెట్టించాలి. అదే ఆత్మ. కానీ యేసు ప్రభు వారి యొక్క కాలానుగుణంగా దాన్ని ఎలా స్థాపించుకుంటూ వేరైనా భిన్నమైనటువంటి విభాగింపబడిన కార్యాలుగా పెట్టాడో మన జీవితం అట్లాగే జరుగుద్ది. ఈ రోజు నీకు నిలబడ్డావంటే ఒకరోజు యేసు ప్రభువును దేవుడు అంగీకరిస్తే ఇక్కడ ఉన్నావు. అంగీకరించినప్పుడు అదే ఆత్మ పనిచేసింది. ఈ లోకంలోంచి వేరే నువ్వు రక్షణ పొందాలి, దేవుడి కోసం నా జీవితం అర్పించాలనుకున్నప్పుడు అదే ఆత్మ పనిచేసింది. ఈ లోకంలో ఉండే అన్ని బోధల కన్నా ఈ వర్తమానమే సరైన బోధ, కాలగడి వర్తమానం నీకు తెలియపరచబడినప్పుడు ఆ బోధ చేసి నీకు అర్థమవుతుంటే చేసింది పరిశుద్ధాత్మే. ఈ రోజున ఈ వర్తమానం గుండా పరిశుద్ధాత్మ ముద్రను పొందుకుంటే కావాల్సిన సంపూర్ణత వరకు తీసుకెళ్లేది కూడా ఈ పరిశుద్ధాత్మే. ద సేమ్ హోలీ స్పిరిట్. కానీ ఎక్కువైన పాలతో కూడుకున్నటువంటి ఆ తలాంతులతో కూడుకున్నటువంటి అదే ఆత్మ అంచెలంచెలంచెలంచెలు మనం తీసుకెళ్ళగలగాలి. అన్ని వేళల్లో కూడా చేసే పని అదే. ఇంకొన్ని కార్యాల వైపు అడుగులు వేద్దాం. ముందుకు సాగు. 16వ అధ్యాయము 13వ వచనం. దాంట్లో అయితే ఆయన ఇప్పుడు ద గైడ్ విన్నారు ఎప్పుడన్నా? మార్గదర్శి అనే వర్తమానం చదివిర్రా? మీరు మొత్తం వర్తమానాలు చదివి అంటే కొద్ది గొప్ప అవగాహన ఉండి బైబిల్ పైన కొద్ది గొప్ప అవగాహన ఉంటే నేను చెప్పే సంగతులన్నీ ఇవన్నీ చోట్ల ఉన్నవన్నీ ఒక చోట పెట్టినవన్న సంగతి మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? మార్గదర్శి ఎవరు? మార్గదర్శి భూమి మీద యేసు ఉన్నప్పుడు యేసు మార్గదర్శి. ఆయన మరణ పునరుద్ధరణ అయిన తర్వాత పరిశుద్ధాత్మే మార్గదర్శి. ఎవరు మార్గదర్శులు కాదండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మే. ఏ మనుషులు మార్గదర్శి కాదు. ఒకానొక సమయంలో మనుషులను వాడుకున్నాడు, కానీ ఆ మనుషులలో ఉండి నడిపించింది మాత్రం పరిశుద్ధాత్మే. దేవుడు మార్గదర్శన వర్తమానాన్ని మీరు చదివారనుకోండి, ఏమంటాడు? మొదటగా మోషేను చూపిస్తాడు. మోషేను ఒక భౌతికమైన ఉదాహరణగా పెట్టి ఆ మోషే చేసిన ఆ మొదటి ఆ నిర్గమ కార్యంగా రెండవ నిర్గమ ప్రవక్త అయిన యేసు ప్రభువును చూపించి అదే కార్యం నేడు ఇక్కడ కూడా జరుగుతుంది ప్రవక్త ద్వారా. కానీ ఆయనలో ఉండి చేసేది పరిశుద్ధాత్మే అని చెప్తాడు. పరిశుద్ధాత్మ మార్గదర్శి అంటే ఏంటిది? ఇది ఈ మార్గదర్శి లేకపోవడం వల్ల బాప్తిజానికి వెళ్తలేవు. హలో, దారి చూపిస్తాడు రా దేవుడు. ఏమరా సాంగ్ లీడర్ పాడవేరా? మార్గదర్శి ఏం చేస్తాడు? మార్గాన్ని చూపిస్తాడు. అంతేనా కదా? ఏది మార్గాన్ని చూపించింది? పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభమే. అయ్యో, అబ్సల్యూట్లీ. ఇజ్రాయేలులకు మార్గదర్శి మేఘస్తంభం, అగ్నిస్తంభమే. యేసు ప్రభు కాలంలో నక్షత్రమే. అదేనా? జ్ఞానులకు మార్గాన్ని చూపించింది ఏది? ఈ కాలంలో మార్గాన్ని చూపించింది ఏది? ద సేమ్ థింగ్. అదే నక్షత్రం చూపాలి, కరెక్టేనా? అదే మేఘస్తంభం చూపాలి, అదే అగ్నిస్తంభం చూపాలి. ఎటు దిశగా నడవాలని మార్గాన్ని సుస్పష్టంగా కనపరిచేది ఆ మార్గదర్శి. ఆ మార్గదర్శి తన్ను తాను థియోఫనీ లాగా మనుషులు గ్రహించినట్లుగా ఒక రూపాన్ని ధరించుకుని వచ్చిందే అగ్నిస్తంభము, మేఘస్తంభాలు. కరెక్టేనా? ప్రవక్త ఈ దిశలో వెళ్ళాలి అంటే ఆ దిశలోకి వెళ్తేనే, ఆ దిశలో వెళ్ళాలన్న సంగతి ఎప్పటి నుంచి వింటున్నాడు ఆయన? బాల్య దశ నుంచే మ్యాగీల ద్వారా వింటూనే ఉన్నాడు. కరెక్టేనా? నువ్వు వెస్ట్కి వెళ్ళాల్సిందే. మార్గదర్శిగా అతను ఎప్పుడు అక్కడ ఉన్న మ్యాగీలు అంటే తెలుసుగా, జరగబోయే సంగతులు చెప్పాడు కొంతమంది ప్రజలు. ఆయన ఒక వాహనంలో వెళ్తూ ఉంటే నువ్వు ఈ దిశలో వెళ్తావు, అప్పటి నుంచి లైఫ్ టర్న్ అవుతుంది. అవునా కదా? ఆ మ్యాగీలు అప్పటి నుంచి వింటున్నాడు ఏమని? ఇగో ఈ దిశగా వెళ్ళాల్సిందే నేను. అన్ని దిశలలో మార్గనిర్దేశకాలు చేసేది పరిశుద్ధాత్మే. అన్ని చోట్ల కూడా, మన జీవితంలో కూడా అంతే. జెమిమా స్టోరీ తెలుసుగా? హలో, ప్లేన్ టైం అవుతుంది, ఎక్కడ మిస్ అయిపోతాం భయం వేస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మనే ముందుకెళ్ళు, వెళ్ళాడు. ఇంకా ముందుకెళ్ళు, వెళ్ళండు. టర్న్ తీసుకున్నాడు. ఇంకెంత దూరం ప్రభా, ఇంకా ముందుకెళ్ళు. ఓ, అన్ని వేళల్లో కూడా ఆ రోజున ఆయన ఉండి మాట్లాడి ఆ దిశలో నడిపించిన ఆ స్వరమే మార్గదర్శి స్వరం. మనుషుడు స్వరం కాదుగా. ఎవరు చేస్తారు? మనుషుడు చేయలేడు.
పరిశుద్ధాత్మ చేయగలుగుతుంది. అది సార్వత్రిక స్థాయిలో జరిగించింది ఆయన మేఘము మరియు అగ్నిస్తంభ రూపంలో జరిగించినాడు. ఖచ్చితంగా ఎప్పుడు మార్గదర్శి పట్ల అవగాహన లేకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతాయి. చాలామంది మార్గదర్శి వర్తమానం చదువుతున్నప్పుడు కానీ కొన్ని చోట్ల వింటున్నప్పుడు కానీ పెద్ద ఆసక్తి కనపరచలేదు, కానీ దాని సారూప్యతలు అన్ని నిర్గమాల్లో పెట్టుకొని చూడగలిగినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అది చాలా ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు మోషే తర్వాత యేసు ప్రభు, ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం నడిపించబడినటువంటి బ్రహ్మం గారే. మేము నమ్మము. ఈ రోజున అట్టే తయారయ్యారు కొంతమంది పేరుకు సీనియర్ పాస్టర్లే, కానీ ఏం చేశారు? ఇంతవరకు నడిపించిన నక్షత్రాన్ని వదిలి హేరోద్ దగ్గరికి వెళ్ళినట్టుగా 78 మంది పాస్టర్లు పెట్టిర్రు, 30-40 సేవ చేసిర్రు. ఇప్పటిదాకా చేసిన నక్షత్రాన్ని వెంబడించే ఏమైంది? నక్షత్రాన్ని వదిలేశారు. నేడు నక్షత్రాన్ని మీరు వదిలి హేరోద్ దగ్గరికి వెళ్ళారు. 4 ముట్టికలు పెడితే బుద్ధి రాదు మీకు, అంతేనా కదా? ఇప్పుడు ఎక్కడో తూర్పు దిశలో ఉండే వాళ్ళు ఇంత దూరం ఎక్కడ నడిచారు? నక్షత్రాన్ని పట్టుకుని. కానీ ఇప్పుడేమైంది? నడిపించుతున్న మార్గదర్శిని వదిలేశారు మీరు, ఆ స్టార్ని వదిలేశారు మీరు, ఆ స్టార్ యొక్క సూచన కాలాలు మర్చిపోయారు మీరు. హేరోద్ దిశలో అడుగు పెట్టారు. హేరోద్ దగ్గరికి వెళ్ళాక ఏమన్నాడు? ఓ మీరే గ్రేట్, మీరు వెళ్ళండి, మీరు ఎట్లా చెప్తే అక్కడ నేను వస్తా అన్నాడు. చూసిన హేరోద్నే కదిలించున్నాను నేను అనుకుంటారు. ఇప్పుడు అట్లా తయారయ్యారు సీనియర్ పాస్టర్ల పరిస్థితి. కానీ నిజంగా మార్గాలు నిర్దేశించి గమ్యాన్ని చేర్చగలిగేది ఆ యొక్క నక్షత్రమే. దాన్ని వెంబడించు పోవటం అనేది చేయాలి, కానీ మధ్యలో ఆగి వేరే తట్టు తిప్పబడినటువంటి ఆ జ్ఞానులాగా ఈరోజు సీనియర్ పాస్టర్ల జ్ఞానాలు తయారయ్యాయి. వారు చేసిన మిస్టేక్ అదే. కానీ లేదయ్యా, పరిశుద్ధాత్మ ఉండేనా ఏ దిశలో నడవాలన్న మార్గాల్ని చక్కగా నిర్దేశిస్తాడు ఆయన. ఆమేన్. తర్వాత ఇంకొచ్చి ముందుకు సాగిపో. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబడు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆ ఆత్మ ఏం చేస్తుంది? విట్నెస్, సాక్ష్యాన్ని ఇస్తుంది. కరెక్టేనా? ఆత్మయే మన పక్షంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నారు. ఎవరు సాక్ష్యం ఇచ్చేవారు? 3. ఒకటి రక్తము, నీరు, ఆత్మ. ఆత్మ ఏం చేస్తుంది మన పక్షాన? సాక్ష్యం పలుకుద్ది. అరే ఇప్పుడు రాహాబు ఎన్నిక చేయబడిందన్న విషయాన్ని సాక్ష్యంగా పలికింది ఏది? ఎర్రటి దారపోవు. ఇజ్రాయేలీలు యెహోవా హస్తం కింద దాచిపెట్టబడాలని పెట్టబడిన ఆ గుర్తు సాక్ష్యం ఏది? ద్వారబంధులకు రక్తము. ఆ రోజున అవి ఈ రోజున పరిశుద్ధాత్మయే. మనం యెహోవా చేత కప్పబడితే, ఆయన సంరక్షణ ఉంచబడితే చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక ఉత్పత్తి చేయబడుతున్న సాక్ష్యం అదే కదా. ఆయన ఆత్మచేత నడిపించబడితే ఆయన కుమారులం అవుతున్నాము. అదే అక్కడ మనము ఆయన కుమారులమైన సాక్ష్యాన్ని ఉత్పత్తి చేసేది ఆత్మయే. ఓన్లీ ద స్పిరిట్ గివ్స్ టెస్టిమోనీ. ఆత్మీయ మనల్ని గురించి సాక్ష్యం చెప్పుద్ది. తండ్రిని గురించైనను, యేసుని గురించైనను, మనల్ని గురించైనను బైబిల్ మొత్తంలో మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఆత్మ మాత్రమే. కరెక్టేనా? నీరైనా రక్తమైన ఆత్మగానే మలచబడాల. ఎస్ ఆర్ నో? నీరంటే నీరు దేని సాదృశ్యము? వాక్యానికి. రక్తము అయ్యా జీవం దేనిలోంచి వస్తుంది? రక్తం దేనిలోంచి వస్తుంది? ఇవన్నీ మీరు తీసుకెళ్ళి పెట్టాల్సిన ఒకే ఒక విత్తనం స్థాయి ఏంది అంటే ఆత్మ. నా మాటలే ఆత్మయు జీవమునై ఉన్నది. ఆ మాటల్లోనే ఉన్నది. ఆ మాటలే, ఆ వాక్యమే ఏమైంది? శరీరధారి అయింది. ఆ శరీరధారి మళ్ళీ ఆత్మ అయింది. ఎస్ఆర్లో అంత చుట్టూ సర్వోన్నతుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రారంభ దశ అయిన ఆత్మస్థాయిలోకి వెళ్తుంది. అక్కడ ఆ ఆత్మయే నువ్వు నా కుమారుడవు, నువ్వు యేసు కుమార్తెవి, నువ్వు నిజంగా గెలిచిన వాడవు, గెలిచేసావు, నువ్వు ముద్రించబడ్డావు అన్న సాక్ష్యాలు ఉత్పత్తి చేసేది ఆత్మ. ఆ ఆత్మ రాకుండా నీ గురించి సాక్ష్యం అని చెప్పాలి. అచ్చా నాకు నేను చెప్పుకుంటా బ్రదర్ అంటావా? అక్కడ అంత అవకాశం లేదు. మనం నోరు తెరిచేంత అవకాశం ఉంటున్నది. అక్కడ గ్రంథాలు జరపడం నోరు మూసేస్తాం మనం, అంతేనా కదా? ఎస్, ఆత్మ
సాక్ష్యమునిచ్చేదిగా మన మధ్యలో కనబడతా ఉంది. ఇగో చూపింది కదా యోహాను సువార్త దాంట్లో 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. 16:8. ఆయన వచ్చి ఇవన్నీ దానిలోని కార్యాలే. చెప్పండి. పాపాన్ని గురించి, తీర్పును గురించి, ఒప్పింపజేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ అయ్యున్న సంగతులు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు. ఇప్పుడు దీన్ని దగ్గర పెట్టి అడుగుతున్నా, మీరు విశ్వసించిన పంచి పరిశుద్ధాత్మను పొందిదిరా? పొందిదివి జరగాల. హలో, నేను అపోస్తుల యొక్క పునాది అయినటువంటి అదే మాటలతో మిమ్మల్ని సంధిస్తున్నా. ఆయన ఏది అడిగేది అడుగుతున్నా. మీరు విశ్వసించిన పంచి పరిశుద్ధాత్మను పొందితిరా? పొందితే ఈ కార్యాలు కనబడాలి, ఈ బాధ్యతలు నెరవేర్పు జరిగి ఉండాలి. జరగలేదా? అవ్వలేదా? ఇక ఆయన ప్రశ్న అడుగుతా, అయితే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందితిరి? ఆయన అడిగేట్టు అడుగుతారు, అంతేగా. ఇవి జరగకపోతే అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న ఏంటిది? అయితే మీరు దేనిని బట్టి పొందితిరి? మేము పలానా చోట పొందితిమి. ఓ, వారు దాన్ని ఎరగక ఇచ్చితిరి. వారు దాని గురించి ఎరగకుండిన స్థితిలో మిమ్మల్ని ఎరగింపజేయక మీకు ఇచ్చితిరి. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఎరిగి తీసుకొనుడి, అప్పుడు మీ మీద చేతులు వచ్చాక మీరు అప్పుడు ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు, మీ పైన అప్పుడు ఫలాలు ఉత్పత్తి అవుతాయి. దెన్ వీ కెన్ జడ్జ్ యువర్ ట్రీ, యువర్ ఫ్రూట్, యువర్ సీడ్. మీ వృక్షాన్ని, మీ ఫలాన్ని, మీ బీజాన్ని అప్పుడు గుర్తించగలుగుతాం. అపోస్తలులు అప్రోచ్ అయిన విధానం అదే, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అవే. కరెక్టేనా? ఈ కార్యాలు జరిగిన సత్యం నుంచి సర్వసత్యం వైపు కానీ, మార్గదర్శికి కానీ, సాక్ష్యం ఉత్పత్తి అవ్వట్లకు కానీ, అంతరంగ బోధకుడు కానీ, సంచకరువు కానీ బయలుపరచ శుద్ధీకరించిన శక్తి పొందితే ఎందుకు జరుగుతలేదు? ఇవి ఏ కార్యాలు కూడా సంఘ శాఖల్లో మీరు ఆశించే స్థాయిలో జరగదు. అస్సలు ప్రత్యక్షపరచబడ్డ బయలుపరచడం జరగదు. వాళ్ళకి ఎందుకు జరగదంటే వారిలో ఆత్మ లేదంత, వారికి ఉన్న ఆత్మ తక్కువ పాలనది. ఈ కాలగడియ వర్తమానాన్ని గ్రహించగలంత బయలుపాటు, ఆ స్థాయి ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి ఆత్మ పాలు నేటికి పొందరు. అది పొందాలని ఎక్కడ ఉంటుంది? ఈ కాలగడియ వర్తమానంలో ఉంటుంది. ఈ బోధే ఆ స్థాయి ప్రత్యక్షతని ఇస్తుంది, ఈ బోధే ఆ స్థాయి ముద్ర వరకు తీసుకెళ్తుంది. ఆత్మ చేయు కార్యాలు తెలియకుండా, ఆత్మ ఏమైనదో తెలియకుండా, ఆత్మ ఎందుకు ఇవ్వబడదో తెలియకుండా ముందుకు సాగుట వల్ల ఏం రాదు? ఆత్మ రాదు. కావాలా? ఆత్మ లేకుండా మీరు పునరుద్ధరణ అవుతాం అనుకుంటున్నారేంటి? ఆ బ్రదర్, నీతికరణ జరిగింది, ఖచ్చితంగా వస్తామంటారా? గ్యారంటీ లేదు. శుద్ధీకరణ గ్యారంటీ లేదు. పరిశుద్ధాత్మ బాప్తిజం దేహమునందు గ్యారంటీ లేదు. పరిశుద్ధాత్మ ఆత్మనందు గ్యారంటీ లేదు. ఒకే ఒక్క గ్యారంటీ, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రాణములో జరుగుట వల్లనే ఎత్తబాటు గ్యారంటీ ఉంది. అందుకొరకే ఆ పరిశుద్ధాత్మ ఏమైనదో చేయు కార్యాల గురించి తెలిసినప్పుడు తర్వాత భాగంలో రుజువుల గురించి చూడగానే ఇంకా రుజువులు బయటపరచబడతాయి. వీటి గుండా చూస్తున్న రుజువులు ఆటోమేటిక్గా బయటపరచబడతాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? సత్యంలోకి తీసుకెళ్ళి సత్యం నుంచి సర్వసత్యంలోకి తీసుకెళ్తుంది. ఏది? ఆత్మ ఉన్నప్పుడు. యేసుప్రభు యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు? మీరేలా మాటలు గ్రహింపకున్నారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధంలో క్రియలు చేస్తున్నారు. వాడి మొదటి నుంచి అటకి చేశాడు అంటాడు ఆయన. ఎందుకు ఈయన మాటలు గ్రహించలేకపోతున్నారు? ఆత్మ లేదు కనుక. ఆత్మ ఉందా? ఆత్మల చోట వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏకీభవిస్తారు. దేవుడి దగ్గర నుంచి వాక్యం వచ్చిందా, ప్రపంచం ఏదైనా మాట్లాడి ఆ వాక్యాన్ని వాక్యంగా స్వీకరించడం అనేది పరిశుద్ధాత్మ ఉన్న వారికి గొప్ప లక్షణం. అది తమను ఖండించని, లోకాన్ని ఖండించని, ఎవరైనా ఖండించని వాక్యంగా అంగీకరించాల్సిందే, దునియా ఏమన్నా కానీ. ఇది పరిశుద్ధాత్మ ఉన్న వారి యొక్క లక్షణం. వారు అలాగే చేస్తారు. అయ్యా,
నేను మరలా చెప్తున్నా, ఈ రెండో శనివారం నాడు మనం సాధారణంగా ప్రభురాత్రి భోజనము మరియు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం కదా. ఈసారికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. 8వ తారీఖు నాడు కాకుండా 15వ తారీఖు షిఫ్ట్ అవుతుంది. ఆలోగా ఇంకెవరైనా సిద్ధపరచబడండి. రాత్రికాల సమయంలో ప్రభురాత్రి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. 15వ తారీఖు శనివారం వస్తుంది. ఆలోగా సిద్ధపడలు చేసుకోండి. ఇంకెవరైనా డౌట్లు ఉంటే సంప్రదింపులు జరపండి. అడగాలనుకున్న అడగండి, మాట్లాడాలనుకున్న మాట్లాడండి, ప్రశ్నించాలనుకున్న ప్రశ్నించండి. ఏ విధంగానైనా సరే మీరు నిలబడ్డ స్థలాల విషయంలో మాత్రము క్రీస్తులో మీ స్థానంను బట్టి స్పష్టత కలిగి ఉండండి. స్పష్టత ఉండాలా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఇక్కడికి రావాలా, ఇక్కడున్నా ఇది భద్రత అని క్రీస్తులో మీ స్థానం విషయమే మీకు ప్రత్యక్షత స్పష్టత లభించాల్సిందే. ఆ స్థలమే భద్రతా స్థలం. అప్పుడు ఖచ్చితంగా మన ఎత్తబాటు 100% గ్యారెంటీ అవుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నెక్స్ట్ రుజువుల వైపు అడుగులు వేస్తూ రుజువులు అయిపోయిన తర్వాత ఆ ఆత్మను పొందుకోవడానికి మార్గాలు చూద్దాం. హలో, ఆత్మ ఏం చేస్తుంది, ఏమైనదో చూసాము, రుజువులు చూస్తున్నాము, ఇంకా రుజువులు కొనసాగుతాయి. ఇది అయ్యాక పొందుకోవడానికి మార్గాలు కూడా చూద్దాం. దాంతో ఈ పరిశుద్ధాత్మ సంబంధమైన సంపూర్ణమైన సంగతులు అయిపోతాయి. తర్వాత బాల్ మీ కోర్టులో వేసేసినట్టే. మీరు ఎట్లా ఆడతారో మీ ఇష్టం. అది తిరిగి వేస్తారా, అక్కడే పట్టుకుంటారా, కోర్టు వదిలి వెళ్ళిపోతారా, ఏం చేసినా మాత్రం ఓడిపోకుండా ఉండి జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆనందం బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. తండ్రి, మీరు విశ్వసించినప్పటి నుండి నాయన ఆ పరిస్థితి పొందిన శిష్యులు అడిగి ఉన్నారు నాయన. మీరు కూడా ఆ విధంగా ఆ బోధన గురించి వింటూ ఉండగా నాయన ఎప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని రుజువుగా ఇవ్వబడిన ఎవిడెన్స్, ఆ సాక్ష్యాలు, ఆ రుజువులు నాయన అవి మా జీవితంలో నెరవేర్పు చేయమని మేము సహాయం చేయండి. ఆ పరిశుద్ధాత్మ చేయు కార్యాలు ఏ విధంగా మమ్మల్ని కాపాడుతుందో, ఏ విధంగా మమ్మల్ని జీవింపజేస్తుందో, ఏ విధంగా మా స్థానాన్ని మాకు గుర్తు చేస్తుందో నాయన, ఏ విధంగా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపిస్తుందో, ఏ విధంగా సర్వసత్యంలో మేము నడవాలని నువ్వు ఆశిస్తున్నావు నాయన, ఆ రీతిగా మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. నిజంగా మాటలు మా జీవితంలో నెరవేర్పు చేయమని అయ్యా, అలాగే మా జీవితంలో లేనందున నాయన మేము సరి చేసుకునే కృప దయచేయమని మేము సమయాన్ని సమస్తాన్ని నీ స్వామిని ముందుంచుకొని నాయన నువ్వు ఏదైతే నిర్ణయించావో నాయన అది మా జీవితంలో జరిగిస్తున్నా నీ ప్రేమంతటి బట్టి నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని నాయన అయ్యా ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా మాలో శరీర ద్వారా ఉన్నట్లు కృప దయచేయమని ఆ శిష్యులకు ఉన్న ఆ డౌట్ని మేము ఈ రోజు ప్రదర్శిస్తూ ఉండగా నాయన అయ్యా, ఆ రోజు ఆ శిష్యులు ఏ విధంగా అయితే అపోస్తులైన పౌలు గారి చేత మరలా బాప్తిజం పొందుకోవాల్సి ఉంటుండగా నాయన అలాగే మమ్మల్ని సిద్ధపరచమని అయ్యా మాలో అంతరంగంలో జరుగుతున్న కార్యాలన్నింటినీ నాయన నీ వాక్య వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ దూరం చేసి నాయన నీ వాక్యం ఏదైతే చెప్పుచున్నదో నాయన దాని ప్రకారం మా జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృప దయచేయమని దాని ప్రకారం మా జీవితాలు కట్టుకోవడానికి కృప దయచేయమని మిమ్మల్ని ప్రతిపాడుకుంటూ అయ్యా నీ సేవకుని మరి ముఖ్యంగా నాయన నీ పరిశుద్ధాత్మతో నింపి నాయన నీవే ఈ సమయానికి కావాల్సిన వర్తమానాలను అనుగ్రహించినందుకు నీ ప్రేమంతని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన పిల్లవాళ్ళని మా అందరం జీవితంలో క్రియ జరిగించమని మిమ్మల్ని ప్రతిపాడుకుంటూ మా ప్రభుత్వం మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా నాయన ఈ వాక్యం అంతటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది, అది చేయు కార్యములు ఏమై ఉన్నవో వాటిని మేము చూస్తూ ఉండగా ప్రభువా, అది మాలో జరిగినా, అది సంపూర్ణతకు చేర్చబడినా, అది ప్రశ్నలతో మేము ముందుకు సాగునట్లుగా ప్రతి ఒక్కరూ పునఃపరిశీలన చేసుకున్నట్లుగాను నీ చిత్తానుసారంగా నువ్వు ఎవరినైతే ఎన్నుకొని సంపూర్ణం చేస్తూ వారి యొక్క రక్షణలో వారిని భద్రత కలిగిన స్థలాల్లో పెట్టాలనుకుంటున్నామో వారందరి హృదయాలతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతాను. మీరు మాట్లాడినందుకు ప్రభా కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాము. దయచేసి నిజంగానే సోదరుడు చేసినటువంటి ప్రార్థన వలె మేమందరం కూడా ప్రభా ఈ వాక్యం శరీరధార వల్ల ఆశపడతాం. తగిన కాలంలో ఫలం ఇచ్చినట్లుగా నాయన మేమందరం కూడా కోరుతా ఉంటున్నాం ప్రభా.
ఆ ఫలాలు ఉత్పత్తి అయినప్పుడు ఇక్కడ వేయబడినటువంటి ఈ విత్తనాలు ఇది ఊరికే ప్రభునైనా వేయబడలేదు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం మాత్రం విత్తబడి ఉన్న వాళ్ళ సంగతిని మేము చూసే భాగ్యం దయచేయమని. నేను అంతేకాకుండా ప్రభా, ఏ మాటలైతే మీరు వింటున్నారో ప్రభా, ఈ మాటలు ప్రభా చాలా మందికి దొరకట్లేదు. నేను వారందరి పట్ల కనికరం చూపండి. ఏదో ఒక రీతిలో ఏదో ఒక సేవకుని నువ్వు ఏ విధంగానే మాట్లాడతావు ప్రభా, కానీ ఇంకా ఎవరికైతే కొద్దుగా ఉందో, ఎవరైతే దీన్ని పొందాలో, ఈ ప్రత్యక్షత వరకు లభించాలో, ఆ స్థాయి ప్రత్యక్షతలకు సంబంధించినటువంటి పరిశుద్ధాత్మను అనుగ్రహింపజేసి వారికి సంగతులు బోధింపజేయమని ప్రార్థిస్తాం. నీ అద్భుతమైన ప్రేమకు, కృపకు ఈ యొక్క చిన్న సంఘం ప్రభ నిజంగానే పాత్రలో ఉన్నట్లు నువ్వు చూసావు తండ్రి. నీవు మా పట్ల కనపరిచిన కృప ఏమైనదో మేము తలంచుచునే ఆలోచిస్తూ ఉంటేనే ప్రభ నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తా ఉంటాం. కృతజ్ఞుల ప్రభ, సహాయం దయచేయండి, పరిపూర్ణతకు చేర్చండి నాయన. ఒక దినాన్న ప్రభ ఇలాగనే ఈ స్థలాల్లో భూమి మీద మేము సమకూర్చబడవలసిన అవసరం లేకుండా ఈ స్థలాన్ని పరిపూర్ణంగా వదిలి వెళ్ళిపోయే గడియ కూడా రాబోతా వచ్చాను. ఆలోగా మా సిద్ధపాటు పరిపూర్ణ చేయబడినట్లుగా, నీ ముఖ దర్శనం చూడినట్లుగా, నిన్ను ముద్దాడినట్లుగా, నీతో పరవశించినట్లుగా, నీలో ఆనందాన్ని సంపూర్ణత పొందినట్లుగా, నీలో ఆ మహిమను కూడా మేము పంచుకున్నట్లుగా, నీ కుడి పార్శ్వ సింహాసనం కూర్చుని పరిపాలించినట్లుగా, మా సంతోషం పరిపూర్ణ చేయబడుతూ నీవు ఆనందించినట్లుగా, ఆ స్థలాల్లోకి వచ్చినట్లుగా ఏది అవసరమో అదంతా దయచేసి కాపాడమని. రేపటి దినం జరగబోతున్నటువంటి ఆయన ఆరాధనల్లోను రాకపోకల్లోను నీ యొక్క కృపా కనికరమును కనపరచమని, నీ ప్రేమైన పిల్లలు కూడా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరబోటకు చేయబోతున్న ప్రయాణాల్లో కూడా సహాయం దయచేయమని నాయన తండ్రి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క నా ప్రభు వీడియోలో కూడా వింటున్న వారు కూడా ఉంటున్నారు. ఓ నా తండ్రి, వారి హృదయాలతో కూడా మీరు మాట్లాడుతున్నారు. వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిలో కూడా సరిచేయబడవలసిన వారు, ఇంకా అడుగు పెట్టవలసిన వారు ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపింపజేసి నీవే కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక.